యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఏం చదివారు అక్కడ? ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణించవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. హల్లెలూయా. కొంచెం వచనం కరెక్ట్గానే ఉందా అనిపిస్తుంది కదా, అలా ఉంది అది. ఎలాగంట, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మును కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. జనరల్గా ఎవరైనా ఎక్కడైనా వెయిట్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఏదో అవసరం లేదా మనం వెళ్ళాలి, ఏదో ఇవ్వాలి, వాళ్ళకి డబ్బుల గురించో దేని గురించో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో నేను నిన్ను కరుణించాలని లేట్గా వస్తున్నారా అంటే, ఎవరో చాలా అవసరంలో ఉన్నారు రే అర్జెంటుగా రారంటే, నేను నీ మీద దయ చూపాలని రాకుండా నిలబడి ఉన్నాను రా, నేను దయ చూపాలనుకుంటున్నాను నీ మీద, అందుకనే నేను రాలేదు అంటే ఎలాగా మ్యాచ్ కాదు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను మీ మీద దయ చూపాలని, మీ మీద కనికరం చూపాలని నేను ఆలస్యం చేస్తున్నాను, నేను త్వరగా రావట్లేదు, నేను త్వరగా ముందుకు రావట్లేదు, నేను ఆలస్యం చేస్తున్నాను, నేను నిలవబడి ఉన్నాను, నేను చేయాలనుకున్నది చేయకుండా నేను నిలబడి ఉన్నాను మిమ్మల్ని కనికరించాలని అని అంటున్నాడు. పైన సందర్భం వేరున్నా క్లియర్గా ఈ వచనం కూడా దేవుడు అనుకున్న ఉద్దేశాలని క్లియర్గా మనకు చెప్తూ ఉంది. ఆయన ఏమంటున్నాడంటే, ఆలస్యం చేస్తాడట మనకి మంచి జరగడానికి, ఆలస్యం చేస్తాడట కొన్ని విషయాల్ని మన మీద కనికరం చూపడానికి. ఏదైనా త్వరగా జరగాలని కోరుకుంటాం కానీ ఆలస్యం అవ్వాలని ఏంటి? ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ని యాంగిల్స్లో అది సరిపోదు, కానీ దేవుడి విషయంలో 100% సరిపోద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళయింది, వాళ్ళిద్దరూ పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయింది, ఎదురు చూస్తున్నారు వాళ్ళు పిల్లల కోసం. ఆ ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ హాస్పిటల్స్ అని, లేదా ఆయుర్వేదిక్ అని, హోమియోపతి అని, మొక్కులని, గుండ్లని, రకరకాలుగా పిల్లల కోసం ప్రయత్నాలు చేశారు. మొత్తానికి ఒక 5 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ వచ్చింది. వీళ్ళ 5 సంవత్సరాల ఎదురు చూపులు పోయినాయి. ప్రెగ్నెన్సీ వచ్చింది, బిడ్డ విషయంలో ఎదురు చూశారు, ఎదురు చూపులన్నీ పోయినాయి. వెరీ గుడ్. 6వ నెల ఎంటర్ అయినప్పుడు డాక్టర్ గారు, పరిస్థితి బాగాలేదండి, బిడ్డను బయటకు తీసేయాలి, 6వ నెల స్టార్ట్ అయింది అంతే అన్నారు. అప్పుడు ఏమంటారు వీళ్ళు? వద్దంటారా? సరే తీసేయండి అంటారా? వద్దని కొంచెం ఇంకొక వారం రోజులు, నెల రోజులు ఉంచడానికి అవదా? ఏమైనా జరపడానికి అవదా? ఏదైనా ప్రయత్నం చేయండి, ఇప్పుడైతే బిడ్డ బతకడం కష్టమైపోతుంది. ఏమైనా కొంత ప్రయత్నం చేసి ఆలస్యం చేయమంటున్నాం ఏంటి? మనం 5 సంవత్సరాలు వెయిట్ చేసింది ఎందుకు? బిడ్డ కోసమే కదా. మరి 9 నెలల కంటే ఇంకొక 4 నెలల ముందే, లేదా 3 నెలల ముందే ఆ బిడ్డ నీ దగ్గరికి వస్తుంటే ఎందుకు నువ్వు ఆలస్యం చేయమంటున్నావు? అక్కడ ఆలస్యమే ఉపయోగం. అక్కడ ఆలస్యం అయితేనే. అక్షయ్ కడుపులో ఉన్నప్పుడు తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడింది. 6th మంత్ స్టార్టింగ్లోనే ఇంకా అసలు నిలబడతా అనే పరిస్థితి. డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఏదోలాగా ప్రొలాంగ్ చేయండి, ఏదోలాగా. అలాగే 7వ నెల ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు మొత్తానికి పర్లేదండి ఇప్పుడు అని అంటే మొత్తానికి ఆపరేషన్ చేశారు. ఆ సిచ్యువేషన్లో అందరూ కోరుకునేది ఏంటంటే ఇంకొక వారం రోజులు, ఎందుకంటే బయట కడుపులో ఎదగాల్సిన బిడ్డ బయటకు వచ్చినప్పుడు బయట ఎదగడం అనేది చాలా లేట్ అయిపోతుంది. అక్కడ నెలలో ఎదగాల్సింది ఇక్కడ 6 నెలల తేడా వచ్చేస్తుంది. అందుకని ఆ బిడ్డ ఇంకా కడుపులో ఉంటేనే బాగుంటుంది, ఇంకా ఆలస్యం అయితేనే బాగుంటుంది అని అనుకుంటాం. అంటే కొన్ని సందర్భాల్లో ఆ పని జరగడం ఆలస్యం అవడమే మంచిది, అది ఆలస్యం అవడమే మనకి మేలు చేస్తుంది. కొన్ని ఏంటంటే మనం ఎదురు చూసే కొద్దీ విసుగొస్తుంది, ఇబ్బంది వస్తుంది, చాలా అది త్వరగా జరగకపోతే మన విశ్వాసం పోద్దేమో అన్న పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు మనం 2 ఎదురుచూపుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఒక రకం ఎదురుచూపులు ఏంటంటే, జరిగితే బాగున్నాం, ఉద్యోగం వస్తే బాగున్నాం, లేదా ఈ పెళ్లి జరిగితే బాగున్నాం, లేదా ఈ వ్యాపారం బాగా జరిగితే బాగున్నాం, ఇలాగా ఎదురు చూస్తాం. మనందరం ఎదురు చూసే వాళ్ళమే, ఎందుకంటే మనం దేవుని మీద విశ్వాసం కలిగిన వాళ్ళం. హల్లెలూయా. మనం కంగారు పడిపోము, ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు నమ్ముకున్నాం కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి చేస్తాడని ఎదురు చూస్తాం. ఇది మన కోసం, మనకేదో జరగాలని ఎదురు చూస్తున్నది. ప్రభువా నువ్వు చెయ్యి, ప్రభువా నువ్వు ఇవ్వి అని ఎదురు చూసేది.
రెండో రకం ఏంటంటే, ఆ భార్యాభర్తలు ఇద్దరూ తమ కోసం 5 సంవత్సరాలు ఎదురు చూశారు, వెయిట్ చేశారు. కానీ ఈసారి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డ కోసం ఏం చేస్తున్నారో తెలుసా? తాము ఇంకా వెయిట్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు వెయిట్ అనుకోలేదు. ఎప్పుడు కన్సీవ్ అవుతుంది, ఎప్పుడు గర్భవతి అని ఎదురు చూశారు. కానీ ఆ కడుపులో బిడ్డ పడ్డ తర్వాత ఇది ఆలస్యమైతే బాగున్ను. మన జీవితంలో జరగాల్సిన కొన్నింటిని దేవుడు తన చేతుల్లో హోల్డ్ చేసి పట్టుకుంటాడు. దాన్ని జరగకుండా. ఆ ఎదురుచూపులు వేరు, ప్రభువా నాకు ఇది చెయ్యి అని ఎదురుచూపులు వేరు. రెండు వేరు. దేవుడే ఆలస్యం చేసే సందర్భాలు ఉంటాయంట మన లైఫ్లో. ఇక్కడ ఏమని రాయబడింది? యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దేవుడే ఆలస్యం చేసేది ఉంటుందంట. ఆ ఆలస్యం ఎందుకంటే మన మీద దయ చూపడానికి, కనికరం చూపడానికట. హల్లెలూయా. అంటే ఆలస్యం కూడా మనకి మంచి చేసే సందర్భాలు మన లైఫ్లో కొన్ని ఉంటాయి. దేవుడే కనుక ఒక సందర్భాన్ని ఆలస్యం చేస్తే ఎందుకు చేస్తాడు? ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనకు కొన్ని విజన్స్ ఉంటాయి, కొన్ని ప్రాఫెసీస్ ఉంటాయి, కొన్ని వాగ్దానాలు ఉంటాయి. లేదా ఎవరో వచ్చి నీతో మాట్లాడుతూ, అమ్మ నువ్వు అప్పులు కలిగి ఉన్నావు కదంటే, అవునండి మీకు ఎలా తెలుసండి? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే, అతి త్వరలోనే అప్పులన్నీ పోతాయి. వెంటనే ఆ రోజు ఎలా ఉంటుందంటే, అమ్మయ్య అప్పులన్నీ పోయినట్టే. 6 నెలలు అయింది, జరగలేదు. సంవత్సరం అయింది, జరగలేదు. కొన్ని మన దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఇదిగో రేపే అన్నట్టు ఉంటుంది. విజన్ వచ్చేస్తుంది, అయిపోయింది, ఇంకా అయిపోయినట్టే. ప్రాఫెస్ వచ్చినప్పుడు ఇంకా అయిపోయింది మనకి, ఇక కన్ఫర్మ్. దేవుడు చేస్తాను అని అన్నాడు, మనం ఏమనుకుంటామంటే ఇంకా చేసేస్తాడు అనుకుంటాం. ఇక క్లియర్గా విజన్ వచ్చింది, ఇదిగో అన్నీ జరుగుతున్నాయి, ఇది కూడా జరిగిపోద్ది. కానీ అది జరగదు. చిన్నప్పుడు అంటారు అరిచేతిలో వైకుంఠం అని, చేతిలోనే మొత్తం అంతా ఇదిగో అయిపోతుంది, ఇది వచ్చేస్తుంది అలా చూపించేస్తారు కొన్నిసార్లు. అవి ఏం అబద్ధాలు కాదు, కానీ వాటిని దేవుడే ఆలస్యం చేస్తున్నాడు. కొన్ని మన అందరి లైఫ్లోనూ ప్రామిస్లు ఉన్నాయి, ప్రాఫెసీస్ ఉన్నాయి, విజన్స్ ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. అవి జరుగుతాయని మనం ఎదురు చూస్తున్నాం. వెంటనే అయిపోద్ది అనుకున్నాం. సడన్గా ఆదివారం మనం ఏదైతే అనుకున్నామో దాని గురించే వాక్యం వచ్చి దేవుడు డైరెక్ట్గా మాట్లాడేసరికి అమ్మయ్య అయితే కన్ఫామ్ ఇంకా ఈ నెల అయిపోద్ది, కన్ఫామ్ ఈ వారంలో అయిపోద్ది అనుకుంటా. అలా సంవత్సరం అయిపోద్ది, అలా 2 సంవత్సరాలు అయిపోద్ది. మళ్ళీ వాక్యం వచ్చినప్పుడు 2 సంవత్సరాల క్రితం నుంచి ఇదే చెప్తున్నాడు ప్రభు, నువ్వు అప్పుడు ఇదేగా చెప్పావు, మళ్ళీ చెప్తున్నావు. ఒక నీరసం వస్తుంది మనకి. దేవుడే చేస్తానని చెప్పి దేవుడే ఆలస్యం చేసే సందర్భాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. హల్లెలూయా. మనం ఎదురు చూస్తే అడిగే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోవట్లేదు. వాటి కోసం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ దేవుడు చేస్తానని చెప్పేసి, ఇస్తానని చెప్పేసి దాన్ని ఆలస్యం చేసే పరిస్థితులు, సందర్భాల గురించి, అలా ఎందుకు చేస్తాడనే వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మనకి హన్నా గురించి తెలుసు కదా. మనం చాలాసార్లు ఏదో అప్పుడప్పుడు హన్నా గురించి మనం మాట్లాడుకుని మనం ధైర్యం పొందుకున్న సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఆమెకు కలగలేదు, పిల్లల కోసం ఆమె బాధపడుతుంది, ఏడుస్తుంది. మనకు చాలా సింపుల్, మనం చదవడం చాలా సింపుల్. మొదటి అధ్యాయంలోనే ఆమెకు వివాహం అవడం, తర్వాత ఆమెకు ఒక సవతి రావడం, ఆ సవతికి పిల్లలు పుట్టేయడం, ఈమెకి పిల్లలు పుట్టకపోవడం, ఆమె బాధ పెట్టడం, ఈమె బాధపడి ఏడవడం, భర్త ఓదార్చడం, మళ్ళీ ఇక్కడి నుంచి ఆలయానికి వెళ్ళడం, ఆలయంలో మాట తీసుకోవడం, ఆ సంవత్సరంలోనే పిల్లలు. ఇదంతా ఎప్పుడు ఎంతసేపు చదువుతాం వాటిని బైబిల్లో? ఒక అధ్యాయం, అది ఒక అధ్యాయం. మనం ఈరోజు ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా ఏం జరిగిందో చూద్దాం, అలా ఆలోచిద్దాం. అన్న అనే ఒక ఆమె వాళ్ళ ఇంట్లో ఉండగా ఓ పక్కన సవతి పోరు, ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈమెకి రాలేదు, పిల్లలు పుట్టారు అని ఉంది. అంటే ఒక 7-8 సంవత్సరాల బాధలు. ఇద్దరు పిల్లలు, అంటే ఎక్కువ ఉండొచ్చు పిల్లలు అన్నాడు కదా. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లో ఇబ్బంది పడింది, సంవత్సరాలు ఇబ్బంది పడి బాధపడి అడుగుతుంది, ప్రభువా నాకు పిల్లల్నివ్వు, ఎదురు చూస్తుంది.
ఎదురు చూస్తుంది. దేవుడు ఒక మాట ఇచ్చాడు ఆమెకి, వచ్చే సంవత్సరం ఈ టైంకి నీకు బిడ్డ పుడతాడు. ఇంటికి వెళ్ళిపోయింది, నమ్మింది, దేవుడు గర్భం తెరిచాడు. నిజంగానే సంవత్సరం తిరగకుండా అద్భుతమైన బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. యెహోవా వాక్కును, ఆ కాలంలో అరుదైన వాక్యును మరలా తిరిగి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రవక్తని, ఒక గొప్ప న్యాయాధిపతిని దేవుడు ఆమె ద్వారా అనుగ్రహించాడు. చాలా సంతోషం. ఇప్పుడు ఆమె గర్భవతి అయినప్పుడు, సమూయేలు పుట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి? ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో ఇక ఆమెకి బాధలు లేవు, సవతి పోరు లేదు. ఆమె చుట్టాలు పట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. పోన్లేండి, 10 సంవత్సరాలకైనా ఆమెకి గర్భం తెరవబడింది, మంచిది అయిపోయిందండి. ఆమె విశ్వాసం ఉంచింది. దేవుడు మాట ఇచ్చాడు, ఆలస్యం చేశాడా చేయలేదా చెప్పు. మాట ఇచ్చిన తర్వాత ఆలస్యం చేశాడా? చేయలే. మాట ఇచ్చిన వెంటనే చేశాడు. ఇది ఒక రకమైన విశ్వాసం, ఇది ఒక రకమైన ఎదురుచూపులు. మనం అనుకున్నాం కదా, మరి 2 రకాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి ఈరోజు. అందులో మొదటి రకం ఏంటంటే ఎదురు చూశారు, మొత్తానికి దేవుడు మాట్లాడిన టైంలో చేసేశాడు. ఆలస్యము చేయక దేవుడు తన కార్యము ఆమె జీవితంలో జరిగించాడు. హల్లెలూయా. నిజంగా అది అద్భుతమే. ఇంకో సందర్భం దగ్గరికి వద్దాం. అబ్రహాముకి పిల్లలు లేరు. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, నువ్వు ఉన్న ప్రాంతం నుంచి వచ్చే నీకు పిల్లల్ని ఇస్తాను అన్నాడు. చెప్పిన ఒక 10 సంవత్సరాలకు వచ్చాడు అబ్రహాము, చెప్పిన 6 నెలలకు వచ్చాడా? వెంటనే దేవుడు నాతో మాట్లాడాడు. ఏ దేవుడురా? దేవుడు నాతో మాట్లాడాడు, పిల్లల్ని ఇస్తారట. సర్దేండి, సర్దేసి వచ్చారు. ఎప్పుడు ఇచ్చాడు పిల్లల్ని? బయటకు వచ్చిన 30 సంవత్సరాలకే. బయటకు వచ్చిన 30 సంవత్సరాలకే. ఆలస్యం ఎక్కడ జరిగింది చెప్పండి సార్? ఆలస్యం అబ్రహాం దగ్గర జరిగిందా, దేవుడి దగ్గర జరిగిందా? ముమ్మాటికి అంతే కదా. అవును. ముందుది ఆలస్యం లేదు, అడగడంలో ఎదురు చూసింది. దేవుడు మాట్లాడినంత చేశాడు. ఈమె ఎంతో కాలం ఎదురు చూసి ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత మాత్రం ఆలస్యం లేకుండా దాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది అద్భుతం. వెరీ గుడ్. ఇప్పుడు బయటకు వచ్చేసారు. అక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇక్కడికి వెళ్ళమంటున్నాడు, తిరుగుతున్నారు. డబ్బు పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది, పేరు పెరుగుతుంది. అబ్రహాం అంటే తెలియనోళ్ళు లేదు, ప్రాంతాలంతా విస్తరించేసింది. అబ్రహాము యుద్ధం, అమ్మో అబ్రహాంతో పెట్టుకోకూడదురా బాబు అని ఫైట్ కూడా మంచి యుద్ధం చేశాడు, రాజులు గెలిచేసాడంట. అబ్రహాం రాజులు గెలడం ఏంటో అది నాకు ఎప్పటికీ విచిత్రంగానే అనిపిస్తుంది. రాజుని గెలిస్తే ఎవడికాడు పారిపోయాడు. అలాగ అబ్రహాముని దేవుడు విస్తరింపజేస్తున్నాడు, కానీ పిల్లల్ని ఇవ్వట్లే. అసలు మాట ఏంటి? అబ్రహాము రా, డబ్బులు ఇస్తానన్నాడా? రాపోదు అబ్రహాం. అప్పుడు అబ్రహాం రాకపోనేమో, వద్దులే ప్రభా, ఊరు మాకేదో ఒక ఇల్లు ఉంది, ఎక్కడేమన్నా నువ్వు చేసేలో ఉంటే చూడు, ఇంక రాలేమంటారు. కానీ తనకు పిల్లలు కావాలి, ఇస్తానన్నాడు. వెంటనే వచ్చేసాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, అన్ని విధాలుగా దీవించబడ్డాడు, పిల్లలు మాత్రం లేరు. 20 సంవత్సరాల తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎంత దీవిస్తే ఏంటయ్యా, ఎంత పేరు ఇచ్చావు, ఎంత ప్రఖ్యాతులు ఇచ్చావు, ఎంతో గొప్పవాడిని వచ్చేసింది చుట్టాలు పట్టాలు అందరూ. ఇప్పుడు ఎలియాజరు దగ్గరికి వెళ్ళేసరికి చూడండి, అక్కడ మాట ఎలా ఉంటుంది, ఏంటి అబ్రహాం పెట్టావు, అబ్రహాం సంబంధం అంత పేరు అన్ని చోట్లకి తెలిసిపోయింది. కానీ నాకు పిల్లలు లేరు కదా, నాకు ఏంటి ఉపయోగం అన్నాడు. అయినా ఇవ్వలేదు. అప్పుడైనా ఇస్తాడనుకున్నాను నేను ఫస్ట్ టైం చదివేటప్పుడు. ఇప్పుడు గ్యారంటీగా ఇచ్చేస్తాడు, ఎందుకంటే విశ్వాసంలో వెనకపోయేలాగా ఉన్నాడు. ఇప్పుడు గ్యారంటీగా చేస్తాడు. అప్పుడు కూడా నీకు బిడ్డ పుడతాడు. సేమ్ మాట ఇవ్వలేదు, అదే మాట. ఏమని అనుకుంటాడో నాకు తెలియదు భక్తుడు. మొత్తానికి 100వ సంవత్సరం దగ్గరికి వచ్చాడు. శారా గర్భాన్ని ధరించింది. దేవునికి స్తోత్రం. బిడ్డ పుట్టినప్పుడు ఇప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో చెప్పండి. అన్న ఇంట్లో సమూయేలు పుట్టినప్పుడు ఒక 20 మంది చుట్టాలు వచ్చి ఉంటారు. గట్టిగా ఒక 4-5 వీధుల దాకా వెళ్ళిపోయి ఉంటుంది న్యూస్. 10 సంవత్సరాల నుంచి పిల్లలైన అన్నకి యెహోవా గర్భం తెరిచాడట. 10-15 వీధులకి వెళ్ళి ఉంటుంది. అబ్రహాం మ్యాటర్ ఎంత దూరం వెళ్ళి ఉంటుంది? ఓ పక్కన పేరు వచ్చింది, అబ్రహాం ధనవంతుడని పేరు వచ్చింది, విస్తారమైన ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ అన్ని చోట్లకి అతని పేరు కీర్తి వెళ్ళిపోయింది. యుద్ధాలకు వెళ్ళడం వల్ల పెద్ద వీరుడి కింద పేరు వెళ్ళిపోయింది. ఓ పక్కన 100 సంవత్సరాల వయసుకు వచ్చేసాడు. వాళ్ళ వైపు 90 సంవత్సరాల వయసుకు వచ్చేసింది.
ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి. నిజంగా ఆ రోజుల్లో న్యూస్ ఛానల్ ఉంటే న్యూస్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి రిపోర్టర్లందరికీ మీ అందరికీ వారం రోజులు సెలవు, న్యూస్ వచ్చింది, వారం రోజులు ఇదే ఎత్తాడు, వారం రోజులు ఇదే వార్త. ఒకవేళ హన్నా తెస్తే కింద స్క్రోలింగ్లో ఎత్తాడు, పలానా ఊళ్ళో పలానా ఆయన భార్య అయిన హన్నాకి 10 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడి బిడ్డ పుట్టాడట అని స్క్రోలింగ్ వేస్తాడు. అబ్రహాంది అయితే మెయిన్ న్యూస్ అదే. ఇంకా ఇక ఏ ఛానల్ ఓపెన్ చేసినా న్యూస్ అదే. ఎందుకు అంతలా అయింది? దేవుడు ఒక పనిని ఆలస్యం చేశాడు అంటే అందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక పని చేస్తే ఎవరి జీవితంలో ఉన్న వాళ్ళకేదో చెప్పాలనుకుంటున్నాడు, లేదా వాళ్ళకేదో చేయాలనుకుంటున్నాడు. దేవుడు కనుక ఆలస్యం చేశాడు అంటే హన్నా విశ్వాసం ఉంచింది, అబ్రహాం విశ్వాసం ఉంచాడు. హన్నా విశ్వాసం ఎంత గొప్పదో ఆ ఏరియాలో లేదా ఆ ఇంట్లో చెప్పాలనుకున్నాడు కాబట్టి అద్భుతం చేశాడు. కానీ అబ్రహాము విశ్వాసం ఎలాంటిదో అందరికీ చెప్పాలనుకున్నాడు కాబట్టి ఆలస్యం చేశాడు. హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావు, నిజమే, నీకు చెప్పాడు, చూపించాడు. నాకు పేరు చెప్పాడండి. ఒక ఆమె అంది నాతో, నాకు బిడ్డ పుట్టినట్టు నాకు దర్శనం వచ్చిందండి, బిడ్డ పేరు నాకు చూపించాడండి. చూపించిన 27 సంవత్సరాలకి ఇచ్చాడంట. పాస్టర్ గారి ఫ్యామిలీ వాళ్ళు 27 సంవత్సరాల, వీళ్ళకి 80 సంవత్సరాలు వచ్చేసినాయి. అతనికి పెళ్ళి ఇప్పుడు బాబు అనుకుంటా, 80 సంవత్సరాలు వచ్చింది వీళ్ళకి. 27 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనందరం అనుకున్నాం. నేను ఇప్పుడు ఎవరో 3 సంవత్సరాల నుంచి పిల్లలు లేరంటే దేవుడు ఇచ్చాడంటే నేను చెప్తాను ఎక్కడ సాక్ష్యం? అది చెప్పను కదా. మీరు కూడా చూసి అంటారు కదా, ఓహో అంటారు, మాకు తెలుసులే, ఇలాంటివి మాకు తెలుసులే అంటారు. అందరికీ విశ్వాసం అంటే ఏంటో చెప్పాలనుకున్నప్పుడు దేవుడు తన కార్యాన్ని ఆలస్యం చేస్తాడు. హల్లెలూయా. నీ లైఫ్లో ఏదైనా ఇస్తానని, ఏదైనా చేస్తానని దేవుడు కనుక ఆలస్యం చేస్తుంటే నీ మనసులో ఈ మాట రాసుకో, అయితే దేవుడు ఏదో పెద్ద ప్లాన్ చేశాడు. చిన్నగా ఆలోచించలేదన్నమాట, ఏదో పెద్దగా గట్టిగా ప్లాన్ చేశాడు. ఊరోళ్ళు వచ్చారు, చుట్టాల పట్టాలు, పెద్ద ఫోన్లు ఏం లేవు కదా అప్పుడు, ఫోన్లు గిన్నెలు లేవు కదా, వెళ్తున్నాం, చుట్టాల పట్టాలు అందరూ వచ్చేసి ఉంటారు. పిల్లాడు పంచలో ఆడుకుంటూ ఉంటాడు. మీ అమ్మ ఎదురా అంటే అమ్మ ఎక్కడ ఉంది, మరి మంచం మీద ఉంది, ముసలిది కదా. అమ్మ ముసలిదే, అమ్మ ఏమో 90 సంవత్సరాలు ముసలిదే, వీడికేమో 1వ రోజు 10వ రోజు. ఎంత విచిత్రమో చూడండి. ఈయన్ని చూస్తారు, ఆమెను చూస్తారు, నవ్వుకుని పోతారు. అందుకే పేరు ఇస్సాక్ అని పెట్టారు. ఇస్సాక్ అంటే నవ్వు అని అర్థం. అందరూ ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పుకుంటారు, వాళ్ళు వెళ్ళి సైలెంట్గా ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. చూసినాడు వెళ్ళి, ఒరే అబ్రహాం ఇంట్లో సారా ముసలిదారు అయిపోయింది, 90 సంవత్సరాల వయసు. ఆ వయసులో యెహోవా వారికి బిడ్డనిచ్చాడు. హల్లెలూయా. అది పాకి 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 ఇక్కడ దాకా పాకింది. ఎక్కడ అబ్రహాము, ఎప్పుడు కాలం? అది అబ్రహాం ఏ ఊరిలో ఉన్నాడు, ఎప్పుడు కాలంలో ఉన్నాడు? అది నేటికి కూడా ఎందుకు పనిచేస్తుంది? ఎవరికన్నా పిల్లలు లేకపోతే అబ్రహాంకి ఆలస్యమైన ఇచ్చాడంటాం, కానీ అన్న పేరు ఎందుకు ఎత్తావు? హన్నాకి దేవుడు అద్భుతం చేయడం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరు, కానీ అబ్రహాముకు అద్భుతం చేయడం ఉందే అది అందరికీ సంబంధించిన విషయం. దేవునికి స్తోత్రం. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆలస్యం. దేవుడు ఆలస్యం చేసినందుకు అది అంత అద్భుతంగా మారిపోయింది. బిడ్డ పాలు విడిచినప్పుడు పెద్ద విందు చేశాడని ఉంది అబ్రహాం. అంటే 7వ సంవత్సరం 6వ సంవత్సరం వచ్చి ఉండొచ్చు. అందరూ చుట్టాలు వచ్చారు. ఆ రోజు ఏం జరుగుద్ది? మళ్ళీ సేమ్ షాకు. అమ్మేమో 97 సంవత్సరాల వయసులో ఉంది, ఈడేమో 7 సంవత్సరాల కుర్రోడు. ఎలా ఉంటుంది అసలు సీన్? ఊహించుకోండి. మన ఊళ్ళో జరిగింది అనుకుందాం. నేను ప్రాక్టికల్ అంటాను, మనకి ఇప్పుడు జరిగితే, వాళ్ళ ఇంట్లో జరిగితే అక్కడ ఏంటి సందర్భం, ఆ ప్రాంతంలో ఏంటి సందర్భం, ఆ ప్రాంతవాసులు ఎలా కథలుగా ఆ విషయాన్ని చెప్పుకుని ఉంటారు. నీ లైఫ్లో దేవుడు చేస్తాను అని చెప్పేసి నీకు చూపించేసి మొత్తం ఆనవాళ్ళు ఇదిగో రేపే అన్నట్టు ఉంటుంది. ఆడావిడి విజన్ వచ్చినప్పుడు అయిపోద్ది అన్నట్టు ఉంటుంది. అది అవలేదు అంటే నీ మనసులో ఏం పెట్టుకోవాలి? దేవుడు గొప్ప విషయం ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ పక్కన ఉన్న వాళ్ళకి అలాంటి విజన్ ఏదో వచ్చింది వాళ్ళ జీవితంలో, అది అన్న వెంటనే వారం రోజుల్లో జరిగిపోయింది, నీకు 2 సంవత్సరాలన్నా జరగలేదు. అప్పుడేం చేయాలంటే వాళ్ళని చూసి జాలిపడాలి. పాపం దేవుడు చిన్న ప్లాన్ వేసుకున్నాడు వాళ్ళ మీద, అందుకే అన్న అయిపోయింది చెప్పిన దేవుడు నా మీద పెద్ద ప్లాన్ వేశాడు, అందుకే ఇంకా జరగలేదు. దేవునికి స్తోత్రం.
ప్రతి ఆలస్యము ఒక అద్భుతమే. ప్రతి ఆలస్యము అందరికీ దేవుని యొక్క విశ్వాసం అంటే ఏంటో, దేవుని మీద విశ్వాసం అంటే ఏంటో అందరికీ చెప్పాలనుకున్నాడు. అందుకు దేవుడు వారి జీవితాల్లో ఆలస్యం చేశాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం నేను మీకు చెప్తాను. దానియేలు యవ్వన కాలంలోకి వచ్చిన పరిస్థితిలో తన కుటుంబాలకు దూరం అయిపోయి బానిసగా ఒక చోటకి తీసుకుపోబడ్డాడు. ప్రార్థిస్తుండొచ్చు, ప్రభువా మాకు సహాయం చేయి, మా బ్రతికింతేనా, మమ్మల్ని ఆదుకో ప్రభువా, ఆదుకో ప్రభువా, ఆదుకో ప్రభువా. సడన్గా ఆదుకున్నాడు, సహాయం చేశాడు. రాజుకు దర్శనం వచ్చింది, దానికి అర్థం దానియేలుకి చెప్పాడు. ఆ భవంతిలో, ఆ రాజా మందిరంలో ఒక మంచి ఉద్యోగిగా అయిపోయాడు దానియేలు. దేవునికి స్తోత్రం. రాజు ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు లేదా ఏదైనా ఐడియాస్ తీసుకోవాలనుకున్నప్పుడు తన దగ్గరున్న మంత్రులు ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? దానియేలు దగ్గరికి వెళ్తాడు. సూపర్, చాలా గొప్ప విషయం. దేవుడు అతని ఎదురు చూపులకు న్యాయం చేశాడు, అతని ప్రార్థనకి సమాధానం చెప్పాడు. వెరీ గుడ్. యోసేపు తీసుకోండి, చాలా పోలికలు ఉంటాయి. ఎలాగా? యవ్వన కాలంలో ఫ్యామిలీకి దూరం అయిపోయాడు, దూరం అయిపోయి బానిసత్వంలోకి పోయాడు, బానిసగా అమ్ముడయ్యాడు. అక్కడి నుంచి జైల్లోకి వెళ్ళాడు, జైల్లోంచి రాజకోటలో ఒక గొప్ప స్థితికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. రెండు సేమ్ ఒకలాగే ఉన్నాయి, రెండిటికి తేడా చెప్తాను. దానియేలుతో దేవుడు నిన్ను మంచి ఉద్యోగస్తుడిగా చేస్తాను ఇక్కడ అని చెప్పలేదు. తను ప్రార్థన చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, అడుగుతున్నాడు, దేవుడు చేశాడు. యోసేపుకి ఏంటంటే రాత్రి ఒక కల వచ్చింది, అందరూ వచ్చి సాష్టాంగ పడుతున్నట్టు. యోసేపు పొద్దున్నే లేచి అనుకున్నాడు, ఓహో ఈరోజు పొలానికి వెళ్ళగానే మా అమ్మనాళ్ళు ముందు నా కాళ్ళ మీద పడిపోతారు, తర్వాత ఇంటికి సాయంత్రం మా అన్నదమ్ములు పని అంతా చూసుకుని అన్నయ్యలు రాగానే యోసేపు నువ్వే మాకు దిక్కురా బాబుని కాళ్ళ మీద పడిపోతాడు అని అనుకున్నాడు. అనుకుని ఇలాగా జరగబోతుంది తెలుసా, రాత్రి దేవుడు నాకు చూపించాడు. సూపరు. కొన్ని రోజులకి ఈ అన్నదమ్ములే ఎత్తుకెళ్ళి ఒక గుంటలో పాడేశారు. దర్శనం ఏంటి? కాళ్ళ మీద పడతారు. మ్యాటర్ ఏం జరిగింది? కాళ్ళలో పాడేశారు. మళ్ళీ బయటికి తీసి అమ్మేశారు. వీళ్ళందరూ తినకాళ్ళ మీద పడతారనుకుంటే తినల్లి ఇప్పుడు పోతిఫర్ కాళ్ళ మీద పడ్డాడు. దర్శనం ఏంటి? జరుగుతున్నదేంటి? ఇదిగో అన్నాడు, ఏమీ లేదు అక్కడ. కుర్రోడు పాపం, చిరకుర్రోడు, పెద్ద ఈ అబ్రహాం స్టోరీ ఎంతవరకు తెలుసో తెలీదు, వినుంటాడంతే. ఈ కుర్రోడికి దర్శనం రాగానే ఇంకా అయిపోయింది అనుకున్నాడు. ఏమీ లేదు, ఇంతకే అంతకంతకే వెళ్ళిపోతుంది జీవితం. ఇక అక్కడి నుంచి అనుకుని ఉంటాడు, ఇక్కడి నుంచి మాత్రం దేవుడు నన్ను లేవనెత్తి మళ్ళీ మా అమ్మ నాన్నని అందరిని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేస్తాడు అని అనుకుని ఉంటాడు. అక్కడి నుంచి జైల్లో పడేశారు. ఇంకా దారుణం అయిపోయింది. ఆ జైల్లోంచి సేమ్ దానియేలు స్టైల్లో రాజుకో దర్శనం, అంటే ముందు తంత జరిగింది అనుకోండి, ఆ దర్శనానికి ఇతను అర్థం చెప్పిన ఇతను కోటలోకి వెళ్ళిపోవడం. ఇద్దరికి తేడా ఏంటంటే దానియేలుకి పెద్ద ఆలస్యం లేదు, దేవుడేం మాట ఇవ్వలేదు, చెప్పుకున్నాడు, అడిగాడు, చేశాడు, అయిపోయింది. కానీ యోసేపు అలా కాదు. దేవుడు బాల్యంలో ఉండగా చెప్పాడు, ఆ బాల్యంలోంచి యవ్వనంలోకి వచ్చి ఎదిగే వరకు అది నెరవేర్చకుండా ఆలస్యం చేశాడు. కాబట్టి ఏం జరిగిందంటే రాజు ఏమైనా చెప్పాలనుకుంటే అది దానియేలుకి చెప్తే దానియేలు రాజు మాట వింటాడు. అది అద్భుతమే, ముమ్మాటికి అద్భుతమే. ఒక బానిసకే రాజు వచ్చి పంచుకుని చెప్పడం. కానీ యోసేపు విషయంలో ఏమైందో తెలుసా? ఆలస్యం చేశాడు. రాజు ఏమైనా చెయ్యాలనుకుంటే యోసేపుని అడిగి చేస్తాడు. హల్లెలూయా. ఎంత తేడా ఉంది. రాజు చెప్పిన మాట దానియేలు వింటాడు, యోసేపు చెప్పిన మాట రాజు వింటాడు. హల్లెలూయా. దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు యోసేపు ద్వారా. ఒక అట్టడుగు స్థితిలోంచి దేవుడు ఒక వ్యక్తిని ఎలా లేవనెత్తుతాడో దానియేలు ద్వారా చెప్పాలనుకున్నాడు. కాబట్టి దానియేలు ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఆ విషయం. నేను ఇప్పుడు బైబిల్లో అందరికీ తెలిసిన దాని గురించి చెప్పట్లేదు, మళ్ళీ ప్రాక్టికల్గా వెళ్దాం. ప్రాక్టికల్గా దానియేలుకి మంచి జాబ్ ఆఫర్ చేయగానే ఏం జరుగుంటుంది? తనకున్న 10-15 మంది ఫ్రెండ్స్తో చెప్పుకుని అక్కడ బానిసలుగా ఉన్న ఆ 20-30 మంది ఇస్రాయేల్ అయినప్పటికీ నాకు మంచి జాబ్ వచ్చింది, రేపు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటానులే అని ఉండొచ్చు. అది అతని పర్సనల్ అద్భుతం. యోసేపు విషయం ఏమైందో తెలుసా? ఊర్లో అందరూ కూడా ఇలాంటి కరువు వచ్చినప్పుడు,
ఆహారం ఇబ్బంది లేకుండా గొడౌన్స్లో దాచి ఇంత ప్లాన్ చేసిన అతను ఎవరు అని మొత్తం ఐగుప్తు రాజ్యం అంతా చెప్పుకుంటుంటే వాళ్ళందరి చెవుల్లో మారుమోగిన పేరేంటో తెలుసా? యోసేపు. దేవునికి స్తోత్రం. అది అంతటితో ఆగిపోక రాజమందిరం అంతా పెద్ద అధికారులు అందరూ ఈ వంకన మొత్తం ల్యాండ్ అంతా కొని రాజుకి అధికారంలోకి వచ్చింది, వాళ్ళు పన్ను కడతారు, మనకేమి ఇబ్బంది లేదు, ఇంత గొప్ప ప్లాన్ వేసినోడు ఎవర్రా బాబు అంటే మళ్ళీ యోసేపే. ఈలోపు ఆ వార్త పాకి 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 ఇక్కడి నుంచి పోతిఫర్ ఇంటికి, పోతిఫర్ నుంచి ఇస్మాయిల్ దగ్గర, ఇస్మాయిల్ దగ్గర నుంచి మళ్ళీ ఇస్రాయిల్ ఉన్న ప్రాంతానికి పోయింది. ఎవరున్న ప్రాంతానికి? యాకోబు ఉన్న ప్రాంతానికి పోయింది. పోయి అక్కడట ధాన్యం అమ్ముతున్నారట, అక్కడ ధాన్యం ఉందట. యోసేపు జీవితంలో దేవుడు చేసిన అద్భుతం పర్సనల్ కాదు. దేవుడు ఒక వ్యక్తిని, అంటే ఈ పదం వాడచ్చో లేదో తెలీదు, సెట్ అవుద్దని వాడుతున్నాను, బాగుందంటే తీసుకోండి లేకపోతే వదిలేండి. దేవుడు ఒక వ్యక్తిని, ఒక అర్హత లేని వ్యక్తిని అడ్డంగా హెచ్చించాలని అనుకుంటే ఎలా చేయాలో అందరికీ చెప్పడానికి యోసేపుని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అడ్డంగా హెచ్చించాలి అని ఎందుకన్నానంటే, ఎలక్షన్లో పోటీ చేశాడా? లేదు. పోనీ ఆధార్ కార్డు ఐగుప్తుదా? అది కాదు. నీకు ఆధార్ కార్డు, నీకు పౌరసత్వం పక్క దేశంలో ఉంటే పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేయడానికి లేదు ఇక్కడ. అలాంటిది పౌరసత్వం లేదు. పోనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తే ఒక రేప్ కేసు, జైలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బాగాలేదు, లోకలోడు కాదు, ఎలక్షన్లో పోటీ చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ రాజు కంటే పై పోస్ట్కి వెళ్ళాడు. ఫస్ట్ టైం రాజు కంటే పై పోస్ట్ ఉంటుందని యోసేపు నుంచి మనకు తెలుస్తుంది. అసలు రాజే కదా పై పోస్టు, ఆ పైన ఎవడన్నా ఉంటే అతను రాజు అవ్వాలి. కానీ రాజు కంటే పై పోస్ట్ ఇచ్చి రాజు ఏమన్నాడంటే, సింహాసనం మీద నేను కూర్చుంటాను, పరిపాలన మాత్రం నువ్వు చేయబాబు అన్నాడు. దేవుని స్తోత్రం. రాజు కంటే పై పోస్ట్కి వెళ్ళాడు. అందరికీ ఆ వార్త అందింది. దేవుడు అర్హత లేని ఒక వ్యక్తిని అందలంలో పెట్టాలని అనుకుంటే ఎలా చేస్తాడో అందరికీ తెలియజేయడానికి ఆలస్యం చేశాడు. దేవునికి స్తోత్రం. మన లైఫ్లో మన ప్రయాస తగిన గుర్తింపు రాకపోతుండొచ్చు, లేదా అది చేయడానికి లేదా తీసుకోవడానికి మనకు అర్హత లేకపోయి ఉండొచ్చు. మనలో ఎక్కువ మంది, నాతో పాటు మనలో ఎక్కువ మంది మనం అనుభవిస్తున్న స్థితిని, స్థాయిని పొందుకోవడానికి అర్హతమైన వ్యక్తులం కాకపోవచ్చు. కాదు, అది నిజమే. ఇక ముందు ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్లాలని అనుకుంటుండొచ్చు. ఆ స్థితిని పొందుకోవడానికి కూడా మనకు అర్హత లేదు. కానీ అనుకోని విధంగా మలుపులు తిప్పి ఊహించని విధంగా మనల్ని తీసుకెళ్ళి ఒక మంచి పొజిషన్లో, ఒక గవర్నమెంట్ జాబో, లేదా పెద్ద ఉద్యోగమో, లేదా మంచి బిజినెస్సో, లేదా గొప్ప సేవో, అసలు నేను చేసే సేవకి నా జీవితానికి అసలు అంత అడ్డదారిలోనే వెళ్ళిపోయింది. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, నేను వెనకాల ట్రైనింగ్ చేయలేదు, తర్వాత పాస్టర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. కానీ పెద్ద సేవ జరిగిపోతుంది అంటే ఇది అడ్డదారిలో లేపేశాడు నన్ను. దేవుని స్తోత్రం. ఏమీ లేదు, ఏ విధమైన ఎలిజిబిలిటీ లేదు, ఏ కోణంలోనూ లేదు. ఏ కోణంలోనూ అర్హత లేని వాడిని దేవుడు ఎలా అందలం ఎక్కించాలో అనుకుంటాడో, ఎలా అందలం ఎక్కించగలడో అందరికీ తెలియజేయాలంటే ఆలస్యం చేస్తాడు. నీ తోటివారు నీకంటే మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు, వాళ్ళకున్న అర్హతకు తగినట్టు వెళ్ళిపోయారు అనుకో. నీకేమీ దారులు తెరవబడలేదంటే ఇప్పుడు నీ మనసులో ఏమనుకోవాలి? ఏదో పెద్ద ప్లాన్ వేసాడనమాట. పాపం వీడి విషయంలో చిన్న ప్లాన్ అనుకున్నట్టు జరిగిపోయింది. మన విషయంలో పెద్దదేదో దేవుడు ఆలోచించాడు. మనల్ని ఏదో మంచి స్థితిలో దేవుడు పెట్టాలనుకున్నాడు కాబట్టే ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆలస్యం అవుతుంది. నీ లైఫ్లో నీవు హెచ్చించబడాల్సిన చోట, నీవు పనిచేసే చోట, లేదా నువ్వు చదివిన చోట నీకు ఒక స్థాయి రావట్లేదు అంటే, ఏ విధంగా నువ్వు కొత్త అద్భుతాలు ఏం జరగట్లేదు, అలాగే ఉండిపోయింది నీ జీవితం అంటే, ఏదో ఒకరోజు సడన్గా అడ్డదారిలో ఏదో జరగబోతుంది. దేవుని స్తోత్రం. ప్లాన్ చేశాడు దేవుడు ప్లాన్ చేశాడు. యోసేపు లేకపోతే యోసేపు మాట రాజు అంటాం ఏంటంటే, ఇది ఏ కోణంలో కరెక్ట్ అవుతుంది, ఇది ఏ కోణంలో ఎక్కడైనా జరుగుతుంది, అక్కడ మాత్రమే ఎందుకు జరిగిందంటే, దేవుడు అందరూ నీకు సాష్టాంగ పడతారని చెప్పాడు, కానీ దాన్ని ఆలస్యం చేశాడు. ఓ మాట నేను మీకు చెప్తాను. రాజుగారికి విజన్ వచ్చింది. 7 సంవత్సరాలు పంటలు బాగా పండితే 7 సంవత్సరాలు కరువు వస్తుంది, మొత్తానికి విజన్ వచ్చింది.
ఇలా జరగబోతుంది రాజా అని చెప్పాలంటే ఎంత విశ్వాసం కావాలి? రాజా ఇలా జరగబోతుందని మీకు కల వచ్చింది. నాకు కూడా చిన్నప్పుడు చాలా కళలు వచ్చినాయి, ఏం పని అవలా. ఇదిగో వెంటనే అని అనుకున్నాను, ఏమీ అవ్వలేదు. కాబట్టి కరువు వస్తుందంటే ఎప్పుడో రావచ్చు అని అనాలి. ఏమన్నా తెలుసా? కరువు రాబోతుంది, ముందు పంట పండుతుంది, తర్వాత కరువు రాబోతుంది, ఇలా జరగబోతుంది అని చెప్పేశాడు. విశ్వాసం. విశ్వాసం. దేవుడు చెప్పాడు, చేస్తాడు. మరి నీ జీవితంలో ఎందుకు చేయలేదంటే వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. దేవుడు ఆలస్యం చేస్తాడంటే అందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నీ లైఫ్లో నువ్వు అనుకున్నవి జరగట్లేదు. నీ లైఫ్లో ఇంకా మాటలు పడుతున్నావు, ఇంకా నిందలు పడుతున్నావు, ఇంకా తొక్కబడుతున్నావు, ఇంకా హీనంగా చూడబడుతున్నావు. ఎటు వెళ్ళినా ఇంకా అడ్డదిడ్డంగా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి అంటే నీ మనసులో అనుకో, దేవుడు నాతో చెప్పింది ఆలస్యం అవుతుంది అంటే ఇది అందరికీ తెలిసేది ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా. అది నీ ఇంట్లో జరిగే అద్భుతం కాదు, నీ ఇంటికి సంబంధించిన అద్భుతం కాదు, అది అందరికీ. ఇప్పుడు మన చర్చిలో కొన్ని మిరాకిల్స్ చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోం. అన్నీ దేవుడి సహాయంలే. ఎవరో కష్టపడి చదువుతారు, మంచి మార్కులు వచ్చినాయి, ఇలా ట్రై చేశానండి, జాబ్ ఇచ్చాడండి దేవుడు, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం అంటాం. సరిగ్గా చదవడం మొద్దు, ఏదో ప్రయత్నం చేసి అసలు ఏం కుదరదు, మంచి వ్యక్తే కానీ కుదరదు, రావట్లేదేమీ అనుకున్నాయి. అలాంటి వాడికి సడన్గా ఒక అద్భుతమైన జాబ్ వచ్చింది. అప్పుడు ఎలా చెప్పుకుంటాం? దేవుని స్తోత్రం అని చెప్పుకుంటామా? అలా చెప్పుకోం, కొట్టండి చప్పట్లు అంటాం, దేవుని స్తోత్రం. ఏంటి తేడా? ఆలస్యం అయినప్పుడు, అర్హత లేని వాడికి దేవుడు కార్యం చేసినప్పుడు అది అందరి చెవుల్లోనూ మోగుతుంది. దేవుడు అందరికీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆలస్యం చేస్తాడు. అందరికీ విశ్వాసం ఏంటో చెప్పాలనుకున్నప్పుడు అబ్రహాం జీవితంలో ఆలస్యం చేశాడు. మన జీవితాల్లో కూడా ఆలస్యం చేస్తే అది అందరి ఎదుట గొప్పగా చెప్పుకునే సాక్ష్యం కోసమే అలాంటివి మనం బోల్డ్ వింటాం. అలాగే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలనుకున్నప్పుడు హెచ్చిస్తాడు. అది వాళ్ళకి మాత్రమే పరిమితం అవ్వాలనుకున్నప్పుడు వెంటనే జరుగుతుంది. హెచ్చిస్తానని చెప్పి కూడా ఆలస్యం చేస్తున్నాడు అంటే అది అందరికీ తెలియజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. ఓ మాట ఆమెను అన్నారు కదా, ఆమెనంటే అర్థం ఏంటి? ఎలా జరుగునుగాక? దేవుడు చెప్పి నీవు తొందరగా చేయకుండా ఆలస్యం చేసి చెయ్యి ప్రభా, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఆలస్యం చేసినా మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నాకు తెలిసిపోయిందో అన్నట్టు మీరు ఆమెనంటే రెడీగానే ఉన్నారా? మరి దానికి రెడీగానే ఉన్నారా? ఈసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్, దేవుడు ఆలస్యం చేస్తుంటే పెద్ద ప్లాన్ చేశాడు. అంతే, నువ్వు ఫిక్స్ చేసుకో, దాన్ని దేవుడు చేసి చూపిస్తాడు. దేవుని స్తోత్రం. రైట్. మూడో సందర్భం నేను మీకు చెప్తాను. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి 7 రోజుల్లో వస్తాను, బలిద్దాం, అప్పుడు యుద్ధానికి వెళ్ళి. కానీ ఎందుకు స్టార్ట్ అయింది యుద్ధం? అసలు ఫిలిస్తీన్తో ప్రాంతం ఉంటే యోనాతాను వెళ్ళి వాళ్ళ మీద ఒక ప్రాంతం, ఒక ఏరియా ఉంటే ఆ ఏరియా మీద దాడి చేశాడు, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ వార్త ఫిలిస్తీన్కి అందింది. ఏంటి వీళ్ళు మన మీద రివర్స్ అయిపోతున్నారు, ఏదో నిన్న మొన్న ఏర్పడిన రాజ్యం ఇది, వీళ్ళు మన మీద రివర్స్ అయిపోతారా అని ఫిలిస్తీన్లందరూ మొత్తం కూడగట్టుకుని ఓ పెద్ద యుద్ధం చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఈలోపు సైనికులందరినీ సమకూర్చాడు. పెద్ద సైన్యమేం కాదు, కొత్త రాజ్యం. సమకూర్చినప్పుడు మరి ఏంటి, యుద్ధానికి వెళ్ళాలంటే ఆగు, 7 రోజుల తర్వాత వస్తాను, అప్పుడు బలిద్దాం, యుద్ధం. సౌలు వెయిట్ చేయలేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాడు. ఒకవేళ సౌలు వెయిట్ చేసి ఉంటే 7 రోజుల తర్వాత సమూయేలు వచ్చాడు, బలి ఇచ్చాడు అనుకోండి, తర్వాత ఏం జరిగి ఉండేది చెప్పండి? యుద్ధం జరిగి ఉండేది. ఫిలిస్తీన్లు వీళ్ళ మీద దాడి చేయకుండా వీళ్ళు అడ్డుకుని ఉండేవారు. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ బతికేవారు, వీళ్ళ ప్రాంతంలో వీళ్ళ బ్రతికేవాళ్ళు. అది కామన్ ఆ రోజుల్లో, అవునా కదా? ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద దాడి చేసినప్పుడు ఎవరో ఒకరు గెలవడం, ఎవరో ఒకరు ఓడిపోవడం, అది కామన్ ఆ రోజుల్లో. కామన్ అయినా విజయం మాత్రం దేవుని ప్రజలకు వచ్చి ఉండేది. దేవుని స్తోత్రం. ఎందుకు అవసరం? యుద్ధం సడన్గా ఏర్పడిపోయింది. యుద్ధంలో విజయం కావాలి ప్రభు అని అడుగుతున్నారు వీళ్ళు. కాబట్టి దేవుడు విజయం ఇచ్చాడు. యోనాతాను నువ్వు వెళ్ళి నేను విజయం ఇస్తానని చెప్పలేదు. సౌలు నువ్వు వెళ్ళు నేను విజయం ఇస్తానని చెప్పలేదు.
యోనాతాన్ వెళ్ళిపోయి దాడి చేశాడు, యుద్ధం సడన్గా వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి విజయం కావాలి కాబట్టి అడుగుండేవారు. యుద్ధంలో గొప్ప విజయం దేవుడు ఇచ్చుండేవాడు. ఆ విషయంలో యుద్ధంలో విజయం కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రైట్, ఇది మనం విన్నదే, మనకు తెలిసిందే. ఇంకో ఫైట్ కోసం నేను మీకు చెప్తాను. చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఇది కామన్ కదా, ఒకరి మీద ఒకరు ఫైట్ చేసుకోవడం కామన్ కాబట్టి చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు యుద్ధానికి ఓ ప్రాంతంలో కలుసుకున్నారు. ఓ పెద్ద యుద్ధంకి మొత్తం సామాగ్రి అంతా రెడీ చేసుకున్నారు. సైనికులు ఇటున్నారు అటున్నారు. ఈలోపు అటుపక్క వాళ్ళ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్ ఏంటంటే, అందరం పొడుచుకుని చావక్కర్లేదు, మేము అలా కాదు, మేము ఒకడిని పంపుతాం, మీరు ఒకడిని పంపండి. మా ఓడి ఓడిపోతే మేము యుద్ధంలో ఓడిపోయామని వెనక్కి తిరిగిపోతాం, మీకు పన్ను కట్టాలంటే కడతాం. ఒకవేళ మీ ఓడి ఓడిపోయాడు అనుకోండి, మీరు వెనక్కి తిరిగిపోండి, మా దగ్గర ఓడిపోయినట్టు, కానీ మాకు ఇంత కట్టండి. ఏదో ఒక సెటిల్మెంట్, మొత్తం ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్ వస్తే సౌలాళ్ళు ఏమనుకుని ఉంటారంటే, ఇంతమంది సైనికులను పోగొట్టుకోవడం ఎందుకు, మన దాంట్లో బోళ్ళు అంతమంది వస్తాదులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, యోనాతాన్లు లాంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, సరే చూద్దాం ఓకే అన్నారు. ఈ లోపు వచ్చాడు అందులోంచి ఒకడు. ఆడు ఇలా తల ఎత్తితే కానీ ఆడి మొహం కనబట్ల. ఆడు 10 అడుగులు ఎత్తున్నాడు, మహాబలవంతుడిగా ఉన్నాడు. ఆడి వ్యవహారం చూసి భయం వేసింది అందరికి. ఇలా ఉన్నాడు ఏంటారు బాబా. ఆడు తిరుగుతున్నాడు ఈసారిలో ఏలాలోయలో. ఎవడొస్తారు రండి బాబు, నేను రెడీగా ఉన్నాను, ఇటు అటు తిరుగుతుంటే నువ్వు వెళ్ళు. సౌలు అయితే బయటకు రావడం మానేసాడు. బయటకు వస్తే రాజుగారు ఎలా అన్నా ఎవడన్నా అంటాడని లోపల ఉండిపోయాడు. ఇంకా 2వ రోజునో 3వ రోజునో దావీదు వచ్చి ఉంటే ఆలోచిద్దాం. 2వ రోజునో 3వ రోజునో దావీదు వచ్చాడు. వచ్చినప్పుడు దావీదు యుద్ధం చేశాడు, గొలియాతుని జయించాడు. 2వ రోజు వచ్చినా సరే దావీదే గెలిచి ఉండేవాడు, అందులో ఏం డౌట్ లేదు. అయితే 2వ రోజుని చంపాడు అనుకోండి, చంపితే అందరూ వెరీ గుడ్, నేను వెళ్దాం అనుకున్నాను, నువ్వు బాగా వచ్చావు అంటాడు ఎవడొకడు. ఈలోపు ఇంకొకటి, ఊర్లో ఉన్నాను రా బాబు, నాకు తెలిస్తే నేనన్నా గెలిచేద్దని, పెద్ద విషయం ఉంది, రాయితో కొడితే చచ్చిపోడు అంటాడు. పెద్ద అడావిడి తప్ప ఆడి దగ్గర మ్యాటర్ లేదు అంతే. ఇలాగ ఒక్కొక్కడో ఒక్కొక్క మాట అందరూ. ఎందుకు ఆడు వచ్చాడు, 2 రోజుల్లో జరిగింది, పెద్ద ఏముంది విషయం, ఏమీ లేదు. దేవుడు ఏం చేశాడంటే, వాడు రోజు పొద్దున్న వస్తున్నాడు, సాయంత్రం దాకా ఇటు తిరుగుతున్నాడు అటు తిరుగుతున్నాడు, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నాడు. ఎవడో లేడు, చుట్టాలు పట్టాలు దరిదాపుల్లో ఎవడో లేడు. అంటే నేను చేద్దును కదా అని అనడానికి ఎవడో లేని అంత టైం దేవుడు వదిలేశాడు, ఆలస్యం చేశాడు, పంపలా. 40 రోజులు గడువు పెట్టుకుని ఉంటారు. ఇక అయిపోతుంది, ఒకరోజు ఎవడు రాకపోతే ఓడిపోయినట్టు డిక్లేర్ అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే, ఒక యోధుడు కోసం. యోనాతాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అని ఉంటారు, యోనాతాను నువ్వు ఒక్కడే వెళ్ళి చాలా చాలా మ్యాటర్లు చేసావు కదా, మరి అంటే అది వేరు, ఈడు వేరేగా ఉన్నాడు ఈడు. మరి మా నాన్న బయటికి రావడం మానేశాడు. మరి మన సైన్యాధిపతి ఇంటికి వెళ్ళిపోయాడు, సెలవు తీసుకున్నాడు, ఎవడు లేడు. అంటే ఆ వార్త ఎంత దూరం వెళ్తుంది చెప్పండి. ఎలా లోయలో ఎవడో ఉన్నాడట్రా 10 అడుగులు ఎత్తు. ఇశ్రాయేల్ అంటే జనాలు భయపడేవారు, అలాంటిది ఇశ్రాయేల్ ఎవడకాడు సైలెంట్ అయిపోయి అలా చూస్తున్నారు తప్ప ఎవడో బయటికి రావట్లేదు. ఊరు వెళ్ళిపోయింది టాకు. ఈ లోపు చిన్న కుర్రగాడు వచ్చాడు, అయిపోయింది అంతా. అందరూ హోప్స్ పోయినాయి, ఇక ఓటమి తథ్యం అని అనుకున్నారు. వీరుల వీరత్వం అంతా పని చెయ్యదని అనుకున్నారు. దేవుడు చేసిన ఆలస్యం యొక్క రిజల్ట్స్ చెప్తున్నాను. వీరుల వీరత్వం పోయింది, తర్వాత ఈ వార్త అందరికీ విస్ఫోటనంగా వెళ్ళిపోయింది. ఓటమి కళ్ళు ముందు ఉంది, అయిపోయింది ఇక జీవితం. ఇప్పుడు 40 రోజునే నేను వెళ్తానన్నాడు. 2వ రోజు నేను వెళ్తానంటే, కుర్రాడు నువ్వేం వెళ్తావురా, ఆడున్నాడు ఈడున్నాడు అందరూ. 40 రోజుకి అయిపోయింది, చక్కబడిపోయారు, ఏమీ లేదు. ఇంకా ఏమనుకుని ఉంటారంటే, యుద్ధం చేయకపోయినా పన్ను కట్టాలి, ఈ దావీదు తెలిసి చచ్చిపోయినా పన్ను కట్టాలి, ఫోన్లో ఓ ట్రైల్ వేద్దామని పోతారు, పిల్లగాడని పంపేసి ఉంటారు. సర్లే ఇళ్ళని వదిలేసి ఉంటారు. చూడండి, ఇక ఏ ఊహలు ఆశలు లేని టైంలో దావీదు వెళ్ళాడు, కొట్టాడు, గొలియాతుని చంపాడు. దేవుని స్తోత్రం. ఈసారి పాట ఏమని వచ్చిందో తెలుసా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. హల్లెలూయా. 10,000 మందిని ఎవరు చంపాడు? ఎప్పుడు చంపాడు? నిజంగా దావీదుని 10,000కి ఎన్ని సున్నాలంటే చెప్తుడా? 10,000కి ఎన్ని సున్నాలంటే ఇప్పుడు 50-60 గొర్రెలు లెక్కెట్టుకోవడం అంటే ఓకే. 10,000 అంటే తెలియకపోవచ్చు దావీదుకి.
కానీ పాట ఏమనుకుందో తెలుసా, దావీదు 10,000 మందిని చంపినట్టు. ఎక్కడ 10,000 మందిని అంటే గొలియాతుని చంపగానే 10,000 మంది పారిపోయారు కదా, దేవుని స్తోత్రం. ఇలాంటి వాడినే చంపితే ఈడెవడో కనపట్టలేదు కానీ కంటికి ఈడి దగ్గర ఏదో ఉందిరా బాబు, పైగా ఆ పక్కన బుట్ట ఉంది, అందులో ఏ రాళ్ళు ఉన్నాయో, ఆడి దగ్గర ఇంకేం మిషన్లు ఉన్నాయో, ఎందుకు వచ్చిందని ఎవడకాడు పారిపోయారంట గొలియాతు చచ్చిపోగానే. అందుకని పాట ఏమైందో తెలుసా, సౌలు 1000 కొలది అయితే దావీదు 10,000 కొలది. హల్లెలూయా. గొర్రెలను కాసుకునే ఒక కుర్రాడు రాజు మనసులో ఒక ఆలోచన పెట్టాడు, ఈడు సామాన్యుడు కాదు, నా సింహాసనానికి ఎసరు పెడతాడు ఈడని. ఒక వ్యక్తి కోసం, ఒక చిన్న కుర్రాడు కోసం రాజు భయపడతాడా? రాజు భయపడడానికి కారణం ఏంటో తెలుసా, దేవుని ఆలస్యం. వాళ్ళందరూ సౌలు 1000 కొలది అయితే దావీదు 10,000 కొలది అని పాడడానికి కారణం ఏంటో తెలుసా, దేవుని ఆలస్యం. అటుపక్క వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, 2వ రోజు 3వ రోజు 4 ఫస్ట్ రోజు ఏముంటుందంటే ఎవడొస్తాడంటే అటుపక్క నుంచి ఒక భయం ఉంటుంది. 2వ రోజు వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారంటే ఎవడనో పంపుతాడు. ఒక 20 రోజులు పోయిన తర్వాత ఫిలిస్తీ సైన్యం అంతా ఏమనుకుంటారు, అయిపోయిందిరా వీళ్ళ పని, ఇక మందే అనుకున్నట్టు పుట్టుకొని గెలిచాడు. అంటే అటుపక్కోడు ఫుల్ ధీమాలో ఉన్నాడు, ఇటుపక్కనోడు మొత్తం ఊహలన్నీ పోయినాయి. అప్పుడు చేస్తేనే ఆ అద్భుతం 10,000 కొలది అని పాడబడుతుంది. హల్లెలూయా. ఆలస్యం చేశాడు. ఇప్పుడు దావీదు గొర్రెపిల్లని సింహం ఎత్తుకుపోతుంటే వెళ్ళి సింహాన్ని జయించి దాన్ని చంపాడంటే అది అద్భుతమే, అందులో డౌట్ ఏం లేదు, అదే అద్భుతమే. ఆ అద్భుతం ఎంతమందికి తెలుస్తుంది? దావీదు ఇంటికి వచ్చి ఎరా ఏంట్రా నాన్న ఇలా జరిగిందంటే ఏమనుకుంటాడు, ఈడు ఇలాంటి కౌరులు చెప్తాడు, ఈడు సింహంగా వెళ్ళడం ఏంటి? గట్టిగా అయితే వాళ్ళ అన్నయ్యలో ఎవడో ఒకటి నమ్ముండొచ్చు, లేదా మనవాడితో పాటు పాలికాపులు ఉంటారు కదా, వాళ్ళు కూడా నమ్ముండొచ్చు, 2-3. ఒకవేళ వీళ్ళ నాన్నగారిని నమ్మి పక్కింటోడి దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయి ఏం చేసాడు తెలిసే, చిన్నోడు సింహం వెనకాల పరిగెత్తుకెళ్ళి జూలెట్టుకుని దెబ్బకు తిరగేసి కొట్టితే చచ్చిపోయిందట అంటే నువ్వు నమ్మేవని అడుగుతాడు. సింహాన్ని చంపే అద్భుతం చేశాడు దేవుడు, అది దావీదుకు మాత్రమే సంబంధించింది. ఆలస్యం చేశాడు, అది అందరికీ సంబంధించింది. హల్లెలూయా. దేవుడు ఒక యుద్ధం చెయ్యాలని అనుకుంటే అది ఎలా ఉంటుందో అందరికీ చెప్పాలనుకున్నప్పుడు దేవుడు ఆలస్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక యుద్ధం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు, శత్రువులు లేచారు, శత్రువు ఇబ్బంది పెడుతున్నాడు, కానీ వెంటనే అతను ఎదుర్కొనే వాళ్ళు రాలేదు. శత్రువులు పేటరేగిపోయారు, శత్రువు నీ మీద ఇంకా అని చేస్తున్నాడు, ఇంకా ఇబ్బంది కలిగిస్తున్నాడు, లేదా ఇంకా శత్రువులు పెరిగిపోయారు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు. శత్రువులు అంతకంతగా నాకంటే బలవంతులు లేడు అని శత్రువు అనుకుంటున్నాడు, మనల్ని కాపాడేవాడు ఎవడో లేడని మనం అనుకుంటున్నాం. అప్పుడు చేస్తాడట అద్భుతం. హల్లెలూయా. అది పేలితే దాని సౌండ్ ఎంత దూరం వెళ్తుందో తెలుసా? ఆ అద్భుతం సౌండ్ ఎంత దూరం వెళ్తుందో తెలుసా? తర్వాత సైనికుడిగా జాయిన్ అయ్యాడు, తర్వాత రాజు ఆయుధాలు మోసేవాడిగా జాయిన్ అయ్యాడు. రాజు ఇంట్లో కొనసాగుతున్నాడు, సైన్యాధిపతి అలా కొనసాగుతూ చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ సౌలు చంపేస్తున్నాడని ఫిలిస్తీ సైన్యంలో కలిసిపోయాడు. ఏంటి హెల్ప్ చేద్దామనే యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది. ఈలోపు చూసి ఈ హెబ్రీలు ఎవరో అని అడిగారు. వీళ్ళు చాలా రోజుల నుంచి మన దగ్గరే ఉంటున్నారు, చాలా నమ్మకంగా ఉన్నారు అన్నాడు ఫిలిస్తీ రాజు. సర్దారులు ఆ పెద్దోళ్ళు అంటున్నారట, అందులో మధ్యలో తెల్లగా ఉన్న కుర్రాడు గొలియాతుని చంపాడు ఆడే కదా. ఎప్పుడు గొలియాతురా బాబు, మర్చిపోవా నువ్వు? దేవుడు ఆలస్యం చేసి దెబ్బ కొడితే ఆడు మర్చిపోలేడు. హల్లెలూయా. ఆడు మర్చిపోలేడు. మధ్యలో ఎన్నో ఘనకార్యాలు చేశాడు దావీదు, ఎవడో పట్టించుకోలేదు. ఏ పేరు ఉందో తెలుసా? ఆలస్యం చేసి కొట్టాడు. ఆఖరికి మనమన్నా తీసుకోండి, దావీదు ఒకసారి ఒంటరిగా ఉంటే 30 మంది దాడి చేశారు. ఏ సినిమాలో లేని ఫైట్ చేశాడు అక్కడ, ఒక్కడు 30 మందిని చంపాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా దాని గురించి మాట్లాడుకున్నామా? మాట్లాడుకోలేదు. ఎప్పుడైనా దావీదు గురించి మాట్లాడుకుంటే దేని గురించి మాట్లాడుకుంటాం? ఎందుకని? ఇది సడన్గా మీద పడ్డారు, ఫైట్ అయిపోయింది. అదేంటో తెలుసా? ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి నీ శత్రువుని దేవుడు అలా ఇంకా ఉంచాడు అంటే నీ మనసులో ఏమనుకోవాలి? పెద్ద ప్లాన్ చేశాడు దేవుడు, ఏదో పెద్ద ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ఎలా ఉంటుందంటే చాలా రోజులు మనుషులు మర్చిపోలేని విధంగా ఉంటుంది. చాలా రోజులు చాలామంది చెప్పుకునే విధంగా ఊరందరూ అదే పాట, సండే స్కూల్ పిల్లవాళ్ళు అదే పాట. అక్కడ జరిగిన సందర్భం ఇప్పుడు సండే స్కూల్ పిల్లల కథ వాళ్ళకి తెలిసిన, మీకు తెలిసిన అద్భుతమైన ఫైట్ చెప్పండి అంటే దావీదు గొలియాతు అంటాడు. దేవుడు యుద్ధం చేస్తే
అది ఎలా ఉంటుందో దావీదుకి చెప్పాలనుకున్నప్పుడు సింహం దగ్గర గెలిపించాడు. అందరికీ చెప్పాలనుకున్నప్పుడు ఆలస్యం చేశాడు. హల్లెలూయా. నీ శత్రువు విర్రవీగుతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకున్నావా? కాదు. ఎక్కడ చేస్తే బాగుంటుందో, ఎక్కడ చేస్తే అందరూ మర్చిపోకుండా ఉంటారో, ఎప్పుడు కొడితే వీడు దరిదాపుల్లోకి, అసలు అది ఎప్పుడంటే అన్నే గో దావీదు నువ్వు చాలా మంచోడు నాకు తెలుసు, కానీ మా సర్దార్లు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు మర్చిపోలేదు గొలియాత్ మ్యాటర్. దేవుని స్తోత్రం. మర్చిపోలేదు. నీ శత్రువులు లేదా నీ ఇరుగు పొరుగులో నిన్ను బాధ పెట్టేవాళ్ళు, నిన్ను ఇబ్బంది పరిచేవాళ్ళు, నిన్ను మానసికంగా కృంగుదలకి గురి చేసేవాళ్ళు ఒకరొకరు కలుస్తుండొచ్చు, వాళ్ళు పెరుగుతుండొచ్చు, వాళ్ళ అధికారం పెరిగిపోతుండొచ్చు, నిన్ను కనబడకుండా చేసేద్దామని ప్లాన్ చేసుకుంటుండొచ్చు. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎక్కడ కొడితే దరిదాపుల్లో ఇంకెవడో రాడో ఆ ప్లాన్ చేసుకుంటాడు. ఓసారి శ్రీకాకుళం వెళ్ళి నేను మీకు చెప్పాను. ఇప్పుడు అక్కడ చర్చ్ వార్షికోత్సవం వెళ్ళిన తర్వాత వాక్యం అయిపోయింది. భోజనం చేసేటప్పుడు ఈ చర్చ్ చాలా గొప్ప సాక్ష్యం అండి అన్నాడు. ఏమైందండి అంటే చర్చ్ కట్టడం స్టార్ట్ చేస్తే ఆ ఊరికి సంబంధించిన ఒకడు 200 మందిని తీసుకుని వచ్చాడంట. కట్టడానికి వీలేదని ఆగి సంవత్సరం తర్వాత ఇలా పిల్లర్స్ వేస్తే మళ్ళీ 200 మంది వచ్చేవారంట. బేస్మెంట్ మీద ఇటుక పేరితే మళ్ళీ మరుసటి రోజు 200 మంది వచ్చేవారంట. అలా 6 సంవత్సరాలు సుమారు ఆ చర్చ్ కట్టడానికి అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ చేసినా మొత్తం ఆ 200 మందిని తీసుకుని వచ్చి గొడవలు చేసి ఇక్కడ చర్చ్ ఉండడానికి వీల్లేదు, పర్మిషన్ అంతా అది ఇది. ఈ 200 మందిని తీసుకుని వచ్చేవాడు కూర్చుకొని ఆడు పెద్ద ఇంకా పాపులర్ అయిపోయాడు. చుట్టుపక్కల ఎక్కడన్నా సరే ఏదైనా చర్చి గురించి ఆపాలన్నా, సువార్త ఆపాలన్నా ఇతనికే ఫోన్ వచ్చేదట. ఎందుకు పేరు వస్తుంది, పెద్ద పేరు వస్తుంది. అంత పేరు వచ్చినాడు. వీళ్ళు చర్చికి ఏదో కట్టాలనుకుంటే వచ్చాడట, గొడవ పెట్టుకున్నాడు, ఇంటికి పోయాడు. ఇంట్లో ఏదో డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ తట్టుకోలేక వెళ్ళిపోయి నూతిలో దూకి చచ్చిపోయాడు. ఆడు ఫస్ట్ ఒకడు వచ్చి ఆపినప్పుడు దేవుడు అని చంపేశాడు అనుకో, మళ్ళీ ఇంకొకడు వద్దుడు. వీడు బాగా పేరు వచ్చిన తర్వాత అందులో దూకేశాడు కదా. ఇప్పుడు ఈ 200 మందిలో ఎవడన్నా వస్తాడు అక్కడికి? ఆ ఊర్లో ఈ ఊర్లో వీడికి ఫోన్ చేసేవారు కదా, ఆడెవడన్నా వస్తాడు? వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ముందు రోజు రాత్రి ఆడు చచ్చి పడకూడదు అని వెళ్ళాడంటరా, గొడవ పెట్టుకున్నాడంట, ఆ రాత్రి చచ్చిపోయాడంటారా బాబు. మనకెందుకురా ఈలోపు ఎవరన్నా చచ్చి కట్టుకున్నారు అన్న ఆపుదామంటే ఎందుకురా ఇది, ఎవడగాడు కట్టుకున్నాడు, ఆ డబ్బులతో ఆడు కట్టుకుంటా, మనకెందుకు? ఆ మ్యాటర్ అది కాదు. మ్యాటర్ ఏంటి, ఆడు చచ్చిపోయిన విషయం వీడు మర్చిపోలేదు. ఆయన అంటాడు కదా, కట్టేశామండి ఒక్కడు రాలేదండి, ఆరాధన చేసుకున్నాం ఒకటి రాలేదండి, వార్షికోత్సవాలు చేసుకున్నాం ఒకటి రాలేదండి, సువార్త చేసుకున్నాం ఒకటి రాలేదండి. ఎందుకు ఒకటి రాలేదంటే 6 సంవత్సరాల ఆలస్యపు ఫలం అది. హల్లెలూయా. అది ఆ చర్చికి మాత్రమే సంబంధించింది కాదు. చుట్టుపక్కల కట్టాలనుకున్న పాస్టర్లు అందరూ మనసులో ఏముంటుంది, ఈసారి అడ్డుకున్నాడంటే ప్రభువా ఇంకింతేనా అనుకోడు. ప్రభువా ఆ నూతిలోకి వెళ్ళాడు, వీడు ఎక్కడికి వెళ్తాడు? లేదా ఎప్పుడో ఒకటి వీడి గురించి వార్త అంది. నేను చెప్పాను కదా, కాకినాడ చర్చి దగ్గర డిస్టర్బ్ చేయడానికి ఒక అతను వచ్చి మన డీటెయిల్స్ అడగడానికి పక్కనే వాచ్మెన్ పక్క దగ్గరికి వెళ్ళి, వీళ్ళు ఆరాధన చేస్తారు కదా, దీన్ని ఆపాలి, పోలీస్ కేసు పెడతాను, ఆ పాస్టర్ గారి పేరు ఏంటి, వాళ్ళ నెంబర్ ఏంటి అని అడిగితే ఆవిడ అందంట, ఇలాగే చాలా కాలం క్రితం మా ఊళ్ళో ఒక పాస్టర్ గారిని ఒకడు అలాగే ఏడిపించాడు, ఇంటికి ఇంత కాలు చేయబడిపోయింది అందంట. చూడండి, అది ఆ పాస్టర్ గారితో ఆగిపోలేదు. గొలియాతుని చంపిన విషయం మర్చిపోలేనట్టు ఈవిడొచ్చి ఇతను చేయలేసింది. ఇంకొస్తాడా? ఏమండి వచ్చారు అంటే అలా ఆవిడతో ఏమంటాడు, ఇలా జరిగిందంటే అంటే ఎందుకు లేండి మనకి, రేపు పొద్దు నుంచి వెళ్దామంటే ఆవిడే తలిపేసేది, వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తావు, కాలు చేయ ఉంది కదా, ఆడుతుంది, జాగ్రత్తగా ఉండి ఇంట్లో అంటది. దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు, దేవుడు నీ శత్రువుని అణచాలనుకున్నప్పుడు, పేట్రేగిపోతున్న పరిస్థితుల్ని దేవుడు కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు కొన్ని రోజులు మౌనంగా ఉంటాడు, కొన్ని రోజులు ఆలస్యం చేస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడంటే ఆ చెంపదెబ్బ చాలా సంవత్సరాలు వినబడాలని. హల్లెలూయా. ఆ చెంపదెబ్బ చాలామందికి తగలాలని. కొట్టింది ఒకనే గొలియాతుని. ఎప్పుడు గొలియాతు ఎప్పుడు ఇదేంటి ప్రభు ఇంకేళ్ళు మర్చిపోరు. వాళ్ళేంటి మనం మర్చిపోయామేంటి? మనము మర్చిపోలేదు. ఇప్పుడు కూడా కార్టూన్లో ఏదైనా నీకు ఫేవరెట్ ఏదైనా నన్ను అడిగితే నేను దావీదు గొలియాతు ఫైట్ చెప్తాను. బైబిల్లో ఎన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ 40 రోజులు ఆగి చేసినందుకు దానికి సరైన కిక్కు తగిలింది. దేవుని స్తోత్రం.
మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దేవుడు ఏ విధంగానూ చొరవ తీసుకోకపోతే ఆడి పని అయిపోయిందని అర్థం. నీ పని అయిపోయిందని కాదు. ఇక అయిపోయింది, ఇంక దొరికిపోయాం వాళ్ళకే, ఇక మన జీవితం ఏమీ లేదుక అని అనుకోవద్దు. నీ శత్రువులు వాళ్ళు పెరిగిపోవడానికి అంతకంతకు నీ మీద పడిపోవడానికి ఒకే ఒక్క కారణం, దేవుడు గొప్ప ప్లాన్ ఏదో చేశాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆలస్యం వెనకాల మహాద్భుతం ఉంటుంది. దేవుడి మీద ఆధారపడితే అద్భుతం చేస్తాడు, దేవుడు ఆలస్యం చేస్తే మహాద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవుడి నీ మీద విశ్వాసం ఉంచి ఎదురు చూస్తే నీకు ఒక అద్భుతం చేస్తాడు. దేవుడే ఆలస్యం చేసి అద్భుతం చేస్తే అది అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రభువుకి మహిమ. హల్లెలూయా. దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఇది నీ మనసులో పెట్టుకో. మన లైఫ్లో చాలా వాగ్దానాలు ఆలస్యం అవ్వచ్చు. ఆ ఆలస్యాలు అన్నిటి వెనకాల దేవుడి ఆశ్చర్య కార్యాలు దాగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను మీకు చెప్తాను. దేవుడు యోబు అనే వ్యక్తిని చాలా హెచ్చించాడు. మనకు తెలుసు, చాలా మంచి స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, అంత బాగుంది, వెరీ గుడ్. అలాగ యోబు దేవుడిచ్చిన ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో వృద్ధుడు వరకు జీవించి మరణించాడు అనుకుందాం. అలా అనుకుందాం. అలా మరణిస్తే యోబు గురించి ఓ 2 పేజీలు రాస్తారు బైబిల్లో. మనం ఎంతమందిని చూడలేదు. ఇలా స్టార్ట్ అవుతాడు, ఇలాగ అయిపోద్ది. ఏంటి అతని గురించి ఒక 50 సంవత్సరాల చరిత్ర అక్కడ రాసేస్తాడు. రాజుల గ్రంథం చదవండి. ఆ రాజు దేవునికి చాలా లోబడి జీవించాడు, యుద్ధాల్లో విజయం ఇచ్చింది, చాలా గొప్ప రాజు. ఒక పేజీ ఉంటుంది అతని గురించి, లేదు 2 పేజీలు ఉంటుంది. యోబు గ్రంథం అంత ఎందుకు ఉందంటే యోబు దీవించబడ్డాడు. దీవించబడిన తర్వాత ఒకటే కోల్పోవడం మొదలైంది. ఓ 2 కోల్పోయిన తర్వాత, ప్రభువా నా పరిస్థితి ఎలా ఉంది, దేవా సహాయం చేయి అని కనుక అడిగితే, సర్లే అని ఆపితే ఆ సాక్ష్యం ఏం చెప్పి ఉండేవాడంటే, వాళ్ళ చర్చిలో ఇదిగో సడన్గా కారు రిపేర్ వచ్చిందండి, బైక్ మీద వెళ్తుంటే బైక్ ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలరా అని ఏమీ లేని పరిస్థితికి, అసలు బయటికి వెళ్దామంటే వాహనం లేని పరిస్థితి ఏర్పడింది. ఈలోపు అంతలోనే ఎవరో తెలిసిన స్నేహితులు వచ్చి తర్వాత ఇద్దిగానే డబ్బులని కారు ఇచ్చేళ్ళంటే స్తోత్రం అందు, అంతే, స్తోత్రం అందు. కానీ యోబు ఒకటే సమస్తాన్ని కోల్పోయినందుకు ఆ ఊరిలో వాళ్ళందరూ యోబు పని అయిపోయింది, యోబు చాప్టర్ క్లోజ్ అని అనుకున్నారు. ఇక యోబుకి జీవితమే లేదనుకున్నారు. అలాంటి యోబు దగ్గర ఒక మాట మోగింది. ఏంటో తెలుసా? శూన్యములో దేవుడు భూమిని వేలాడదీసెను. ఆ మాట యోబు దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? యోబు శూన్యమైపోయావు, కానీ ఈ శూన్యంలో నేను ఒక అద్భుతం చేయగలను. హల్లెలూయా. ఏదో ఒకటి ఉంటే బాగుంది అనుకుంటాం. పాము వచ్చిందంటే కొట్టడానికి నా దగ్గర ఏమీ లేదంటాడు. అంటే ఏదో ఉండాలి మన దగ్గరికి. ఏదో ఇలా తవ్వుదాం అనుకున్నాను, టైంకి నాకు ఏది దొరకలేదు, తవ్వడానికి ఏదో ఒక ఆయుధం దొరకాలి. ఏమీ లేదు, అప్పుడు ఏమీ లేదు, అక్కడే భూమి వేలాడింది. దేవుని స్తోత్రం. ఎప్పటికి కూడా మనం అందరం వాడుకుంటాం ఏమనంటే, అంత గుడ్డిగా ప్రభువు నమ్మేస్తున్నావేంటి, అంత గుడ్డిగా నమ్మి అన్నీ పోగొట్టుకుంటావు, ఎలా బతుకుతావు, అన్నీ వదిలేసి సేవకు వచ్చేసావు, ఎలా బతుకుతావు అంటే మనం ఏం చెప్తాం తెలుసా? శూన్యంలో భూమిని ఏలాడదీసిన దేవుడు నా జీవితాన్ని ఎందుకు కాయలేడు? హల్లెలూయా. అన్నీ కోల్పోయి ఒకటి కోల్పోయి ఏమీ లేని స్థితికి ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు మౌనం ఏం చెప్తుందో తెలుసా? అలాంటి స్థితిలో అడుగు పెట్టే వాళ్ళందరికీ ధైర్యం చెప్తుంది. హల్లెలూయా. యోబు విషయం వదిలేయండి అండి, యోబు కష్టాల విషయం వదిలేండి. మన లైఫ్లో ఏదన్నా కష్టాలు వచ్చినాయి అనుకోండి, కష్టాలు పడిన వాళ్ళు 2 మంది ఉన్నారు బైబిల్లో, వాళ్ళ పేర్లు ఎత్తామా? ఏమంటాం? యోబు కూడా అలాగే ఇబ్బందులు పడ్డాడు. దేవుడు అతన్ని దీవించాడు. ఒక వ్యక్తి అన్ని విధాలుగా నాశనం అయిపోతే, అన్ని విధాలుగా పాడైపోతే, అతన్ని దేవుడు మరలా ఎలా బ్రతికిస్తాడో అందరికీ చెప్పాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఆ వ్యక్తి అన్నీ పోగొట్టేసుకుంటాడు. చాలామంది క్రైస్తవులు అంటారు, నేను నామకార్థంగా బతికినప్పుడు నాకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదండి, నేను సినిమాలకు పోతున్నప్పుడు నాకు బాగానే ఉంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నప్పుడు పెద్ద నాకు సమస్యలు లేవు, ఎప్పుడైతే యథార్థంగా ఉన్నానో, ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటున్నానో, ఎప్పుడైతే దేవుని మార్గంలో ఉన్నానో అప్పుడే కష్టాలన్నీ వచ్చినాయటని అంటాడు. నిజమే, అది నిజమే. ఎందుకు కష్టాలు వచ్చినాయి? వీడు సినిమాలకు తిరిగేటప్పుడు కష్టాలు వచ్చినాయి అనుకో, అలాగే ఎగుళ్ళుకో పోతారు, హ్యాండ్ ఇచ్చేస్తాడు వీడు దేవుడికి.
వీడు బాగుపడినప్పుడు కష్టాలు వచ్చినాయి అనుకోండి, వాడు విశ్వాసంలో స్థిరమైనడు కాబట్టి ఆ కష్టాలతో పాటు కష్టాలు వెనుకోవాలన్న అద్భుతాన్ని కూడా జనాలకు చూపించగలడు. హల్లెలూయా. బాగున్న వాడికి ఎందుకు శ్రమలు వస్తాయంటే అదే యోబు గ్రంథం చెప్తుంది. యోబుకి అంత కష్టం ఎందుకు వచ్చిందంటే యోబుకి అంత పెద్ద లిస్ట్ ఉంది. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, అది ఇది ఇంత లిస్ట్ ఉంది కాబట్టి అంత కష్టం వచ్చింది. అంత కష్టం వచ్చినా ఇంత లిస్ట్ ఉంది కాబట్టే దేవుళ్ళో నిలబడ్డాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏమైనా కోల్పోతుంటే ఒకదాని తర్వాత ఒకటి, ఉద్యోగం పోయింది, పని పోయింది, స్థలము పోయింది, సహాయం చేసి వాళ్ళు పోయారు, ఏంట్రా బాబు ఇలా అయిపోయింది, ఎటు చూసినా అంతా శూన్యం కింద కనబడుతుంది అనుకునే వాళ్ళందరితో దేవుడు ఒక మాట చెప్పాలనుకున్నాడు. నేను ఏమీ లేని చోటే ఈ సృష్టి చేశాను. హల్లెలూయా. అలా చెప్పడానికి దేవుడికి ఒక వ్యక్తి కావాలి. అందరికీ చెప్పడానికి. అందుకు యోబుని ఎన్నుకున్నాడు. మనం ఎప్పుడైనా సాక్ష్యాలు ఏంటంటాం, ప్రభు ఉద్యోగం పోయిందండి, ఏదో ఇంట్లో మా నాన్నగారు ఇచ్చింది ఉంది, అది తింటుండగా దేవుడు సడన్గా ఒక ఉద్యోగం ఇచ్చాడంటే మనం స్తోత్రం అంటాం. అన్నీ పోయినాయండి, ఏమీ లేదండి, అడుక్కు తినే స్థితికి వచ్చేసారండి మా జీవితం, మా ఫ్యామిలీ అడుక్కు తినే స్థితికి వచ్చేసిందండి, అలాగ చాలా కాలం చాలా ఇబ్బందులు పడ్డామండి, అకస్మాత్తుగా దేవుడి అద్భుతం చేశాడు అనగానే హల్లెలూయా హల్లెలూయా అంత గట్టిగా చేస్తాం సౌండ్. కారణం ఏంటి? దేవుడు నీ దగ్గర నుంచి కొన్ని పోతున్నప్పుడు దాన్ని ఆపడానికి ఆలస్యం చేస్తున్నాడు, తిరిగి ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఏదో పెద్ద ప్లాన్ చేశాడు, పెద్దదే చేశాడు. కొన్నిసార్లు మన లైఫ్లో మీరు అందరం ఎదుర్కొంటాం. ఏమనుకున్నా జరగవండి, ఏమనుకున్నా జరగవు. ఏది పట్టుకున్నా అది ఫెయిల్ అవుతుంది, ఏది ప్లాన్ చేసుకున్నా అది ఫెయిల్ అవుతుంది. ఎటు చూసినా ఏమీ కనపడదు. నేను ఎదుర్కొంటాను కొన్నిసార్లు, ఎటు చూసినా ఏమీ కనపడదు. ఏమీ కనపడలేదంటే ఏదో పెద్దది ఉంది. అర్థమైందా? ఏదో ఉందే ఆధారం పెట్టాడంటే మనకున్న కష్టం తీర్చబోతున్నాడు. ఏమీ లేదు అంటే చాలామంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనల్ని ఉదాహరణగా చూపబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఎన్నోసార్లు మన జీవితాల్లో చూసాం, కొన్నిసార్లు మన జీవితాల్లో చూసాం. ఇలాంటివి అన్నీ పోయిన సందర్భాల్లో దేవుడు అద్భుతం చేసినప్పుడు మనం ఆ సాక్ష్యం చెప్పుకున్నప్పుడు అది మీ అందరి జీవితాల్లో చాలా రోజులు గుర్తుండిపోతాయి. దాన్ని మనం కొంతమందికి చెప్పుకుంటాం, ఇలా జరిగిందంట. నారాయణమూర్తి గారు అని ఒక ఆయన ఉండేవారు, ఇచ్చాపురం విజయనగరం అవతల. వాళ్ళు చాలా చాలా దారుణమైన దరిద్ర స్థితికి వెళ్ళిపోయారు, చాలా దారుణ స్థితికి. అలాంటి స్థితిలోంచి దేవుడు నెమ్మదిగా ఇచ్చించి చాలా కోటేశ్వర్లు చేసేసాడు దేవుడు. ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి సాక్ష్యాలు చెప్పుకుంటానని ప్రభుత్వం మాట తీసుకుని 2500 చర్చిల్లో చెప్పాడు. 2500 చర్చిల్లో సాక్ష్యం చెప్పాడు. ప్రతిరోజు ఎక్కడ చోట సాక్ష్యం పోవడమే, సాక్ష్యం చెప్పుకుంటా పోవడమే. ఇప్పుడు ఒక చిన్న నష్టం వచ్చింది, దేవుడు మేలు చేశాడు. ఏ చర్చలు పిలుస్తారు నేను సాక్ష్యానికి? పోనీ వెళ్ళో పాస్టర్ గారు నా దగ్గర ఒక అద్భుత సాక్ష్యం, మామూలు సాక్ష్యం కాదండి. అసలు ఏంటంటే నేను చెప్పనంటే డైరెక్ట్గా చూద్దరు చెప్తే ఏమంటాడు ఆయన, ఏంట్రా దీనికి దేవుని స్తోత్రం మంచిదే కానీ అంత సీన్ లేదు దానికి. ఒక సాక్ష్యం లేదా దేవుడు ఒక వ్యక్తి అన్నీ కోల్పోయిన వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడో తెలియాలంటే ఆ వ్యక్తి ముందు అన్నీ కోల్పోవాలి కదండి. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు, అందుకే ఒకటే లాస్ అవుతుండొచ్చు. నువ్వు ట్రై చేసింది, స్టార్ట్ చేసినవన్నీ ఫెయిల్ అవుతున్నాయంటే దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు నిరుత్సాహపడకో. ఇక అన్నీ పోయినాయి కాబట్టి నా జీవితం అయిపోయిందని అనుకోకు. అన్నీ పోయినాయి కాబట్టి ఇక నేను పైకి లేగలేను అనుకోవద్దు. ఇక నేను అసలు ఇంకా అయిపోయింది లైఫ్, ప్రతి ఒక్కరి జీవితం ఎక్కడ చోట ఆగిపోద్ది కదా, అలా నా జీవితం ఆగిపోద్దేమో అని అనుకోవద్దు. నువ్వు దేవుడు అన్నీ లాగేసుకున్నాడంటే దానికి డబల్ నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని వదలకు, ధైర్యాన్ని వదలకు, ప్రభు పాదాలు వదలకు. యోబు మనకు చెప్తున్నాడు ఆ విషయం. శూన్యమైపోయాను, శూన్యంలో భూమిని వేలాడదీసినట్లు దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో నీ విషయం మర్చిపోవద్దు. నీ లాస్లు నువ్వు ఎదుర్కొంటున్న ఇప్పుడు ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు, నువ్వు ఎటు వెళ్ళినా అన్నీ రివర్స్ అయిపోతున్నాయి ఈ పరిస్థితులు. ఇంట్లో నెమ్మది లేదు, బయట నెమ్మది లేదు, ఎక్కడ ప్రశాంతత లేదు. అయితే ఈ అప్రశాంతమైన, ఈ వ్యతిరేకమైన, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథం ముగింపు ఎంత బాగుంటుందండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయము చివరి అధ్యాయం ఎంత బాగుంటాయి.
ఈ మొదటి అధ్యాయం కంటే చివరి అధ్యాయం ఎందుకు అంత బాగుందో తెలుసురా, మధ్యలో అధ్యాయాలన్నింటినీ అతడు అనుభవించాడు. మధ్యలో అధ్యాయాలని అనుభవించాడు. ఈరోజు నీవు ఓడిపోయిన స్థితిలో, నష్టపోయిన స్థితిలో ఉండి ఉండొచ్చు. ఇది నీ ముగింపు కాదు. ఇది నీ ముగింపు కాదు. నీ ముగింపు నీ ప్రారంభపు విశ్వాసం, నీ ప్రారంభపు ఆశీర్వాదం కంటే రెట్టింపు కాబోతుంది. హల్లెలూయా. ఆఖరి విషయం నేను మీకు చెప్తాను. మత్తయి సువార్త, ఇది ఒకటే ఒక రెఫరెన్స్ వద్దాం. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుడు కోసం అన్నీ సర్దుకుని వచ్చారు జాగ్రత్తగానండి. వచ్చిన తర్వాత వాళ్ళు రావడం లేట్ అయిందా? లేదు, వచ్చారు, బాగానే వచ్చారు. ఆలస్యం ఎవరు చేశారు చెప్పండి అమ్మా? పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసినందుకు ఈ 10 మంది ఏం చేశారు? శుభ్రంగా పడుకున్నారు. సమస్య ఎక్కడొచ్చింది? పెళ్లి కుమారుడు దగ్గర. ఓ మాట ఆలోచిద్దాం. జనరల్గా పెళ్ళి అన్నప్పుడు పెళ్లి కుమారుడు లేటుగా ఎందుకు వస్తాడండి? లేటుగా రాడు కదా. పెళ్లి కుమారుడు లేటుగా వస్తాడు, రాడు. ఇప్పుడు మన క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతాయి, ఏమన్నా లేట్ అయితే అమ్మాయి లేట్ అవుతుంది, కానీ అబ్బాయి ముందు వచ్చేస్తాడు, 8:30 ఉంటాడు అక్కడ. ఆడు ఎప్పటి నుంచి వస్తున్నాడు పాప పెళ్లి కోసం. ఎర్లీగా వచ్చేస్తాడు, రెడీ అయిపోతాడు, ఫోటోలు తీయించుకుంటాడు. రెడీ అంటే రెడీ, ఎప్పుడు పిలుతాడు. ఈ అమ్మాయి ఎప్పుడో వచ్చి సర్దుకుని చుట్టుకుని తయారై, అసలు పెళ్లి కూతురు లేటుగా వస్తుంది, పెళ్లి కొడుకు ఎర్రీగా ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చేస్తుందో తెలుసా? ఈ 10 మంది కన్యకలు ముందు వచ్చారు. పెళ్లి కొడుకు ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం ఎందుకు చేశాడు? దేవుడు ఆలస్యం ఎందుకు చేశాడు? ఏమని రాశాడండి మూలవచనంలో? మీ మీద దయ చూపడానికి, మీ మీద కనికరం చూపడానికి నేను ఆలస్యం చేస్తున్నాను. రాకుండా నిలిచి ఉన్నాను. ఆగాడు. ఈ ఆలస్యం ఎందుకు అని ఆలోచించలేదు ఈ 10 మంది. ఎందుకు ఆలస్యం అవుతున్నాడు అంటావని. ఈలోపు సడన్గా పెళ్లి కుమారుడు వచ్చాడు. వెంటనే వీళ్ళందరూ దీపాలు సర్దుకునేసరికి 5 ఆయిల్ తెచ్చుకోవడం మర్చిపోయారు. ఈయన ఆలస్యం ఎందుకు చేశాడంటే, ఏదో ఒక టైంలో ఆలోచించుకోకపోతారా, నేను వచ్చేలోపు ఆయిల్ అన్నా తెచ్చుకుంటారని ఆగిపోయాడు. వారి మీద దయ చూపవాలని, వారి మీద కనికరం చూపవాలని పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. కానీ ఎందుకు ఆలస్యం చేశాడో అర్థం చేసుకోలేక పడుకున్నారు, లేచారు, మాట్లాడుకుంటున్నారు, పడుకున్నారు, లేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. కానీ పెళ్లి కుమారుడు సడన్గా వస్తే ఏమేమి అడుగుతాడు, ఏమేమి చూస్తాడు, అవన్నీ తెచ్చుకున్నావా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటారని పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథంలో, ఇక ఆలస్యం ఉండదు, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమని? త్వరగా కూడా, ఇక ఆలస్యం ఉండదు. ఏముండదట? ఆలస్యం ఉండదు. ఎందుకు ఆలస్యం చేశాడు? ఆయన వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ అప్పుడు తరంలో కొంతమంది సరిగా లేరు. వద్దాం అనుకున్నాడు, తర్వాత తరంలో కొంతమంది సరిగా లేరు. ఇప్పుడు ఉందండి, నిన్న రాత్రి యేసుప్రభు వచ్చాడు, ఇక ఆలస్యం ఉండదని చెప్పాం కదా అని వచ్చాడు అనుకోండి. నేను రాత్రి, ఈరోజు మన చర్చిలో ఒక సంతాప సభ పెట్టుకుందాం. అందరూ కూర్చుని ఏడుతా, ఏటి విజయ్ నువ్వు వెళ్తావు అనుకున్నాను. అదేంటి పాస్టర్ గారు, మీరుంటే నేను ఎక్కడికి వెళ్తానండి? ఏడుతూ ఇంకేం చేస్తాం? గొల్లమని ఏడుతుంటే వీధిలో వాళ్ళు ఎవరన్నా చచ్చిపోయారేమో చర్చిలో వాళ్ళు సడన్గా అనుకుని వస్తే అందరూ ఎక్కడే ఉన్నారు, ఎవడో చచ్చిపోలేదు. ఏమయ్యా ఎందుకు ఏడుతున్నారంటే, నా బాధ నీకు అర్థమవుతురా బాబు. ఆయన ఆలస్యం చేయకపోతే మన పరిస్థితి ఏంటి? ఇక నాలాంటి బాగా ఆలోచించి ఏం చేస్తాడంటే, రాకడ వచ్చిన తెస్తే రాత్రి ఏ కొండలోకి పోతాడు. జనాలందరూ పాస్టర్ గారు వెళ్ళిపోయారు, పరలోకం ఉన్నాను అనుకుంటారు. కనీసం పరువు అన్నా మిగులుతుంది. నేను మీకు ఏమైనా అనవసరంగా ఐడియా ఇవ్వలేదు కదా. గబుక్కుని కింద ఉండిపోతే ఏదో మూలం దాక్కుని పైకి వెళ్ళిపోయినట్టుగా కవరింగ్ ఇచ్చుకోవడానికి. ఆలస్యం లేదు, ఆలస్యం చేశాడు కాబట్టే మనకు ఒక అవకాశం ఉంది. దేవుని ఆలస్యానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చెప్పాడు, కొందరు అనుకుంటుండగా ఆయన రాకడ ఆలస్యం చేసేవాడు కాదు, కానీ అందరూ మారు మనసు పొందవాలని. హల్లెలూయా. ఆ 10 మంది కన్యకల్లో ఈ 5 మారు మనసు పొందాలని పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఆయన ఆలస్యం చేశాడు, ఈ 5 మారు మనసు పొందుతారని.
ఈ 5 తమ లోపాలను దిద్దుకుంటారని, కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. దేవుడు ఆలస్యాన్ని గ్రహించలేకపోయాడు. నిన్న రాత్రి రాకుండా ఆలస్యం అవడానికి కారణం నీలో నాలో ఏదో మార్పు కోరుకుంటున్నాడు, ఏదో చేంజ్ కోరుకుంటున్నాడు, ఏదో వదలాలని కోరుకుంటున్నాడు, ఇంకోటి ఏదో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటున్నాడు కాబట్టే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రావడానికి వీలు లేక కాదు, రావడానికి బలం లేక కాదు, కానీ వచ్చినప్పుడు దాన్ని భరించే స్థాయి నీకు లేదు, దాన్ని తట్టుకునే స్థాయి నీకు లేదు. గుండెలు బాదుకుని ఏడ్చి తలుపు బాదుతున్నారు, మేము వచ్చేసాం, తలుపు తీయండి, తలుపు తీయండి, సమయం అయిపోయింది. ఆలస్యమైతే రేపు మనందరి పరిస్థితి కూడా, ఆయన ఆలస్యం చేయకుండా వస్తే మనందరి పరిస్థితి కూడా ఇదే. ఈరోజు బాప్తిసం పొందలేని వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఈరోజు ఇంకా సినిమాలు వదలని వాళ్ళు ఉంటారు, ఆటలు వదలని వాళ్ళు ఉంటారు, చెడ్డ ఫ్రెండ్స్ని వదలని వాళ్ళు ఉంటారు, చెడ్డ అలవాట్లను వదలలేని వాళ్ళు ఉంటారు, ఇంకా చెడ్డవి చూడకుండా మానేసిన వాళ్ళు, మానలేని వాళ్ళు ఉంటారు, ఇంకా ఇంకా లోపాలు ఉన్నవాళ్ళు మనం ఉన్నాం ఇంకా ఇక్కడ. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టే నీకు ఒక అవకాశం దొరికింది, మారడానికి ఒక అవకాశం దొరికింది. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడండి, ఆ 5 అవకాశం ఇచ్చాడు. నేను చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, నువ్వు ఆలస్యం చేసింది ఎందుకు? వాళ్ళు మారు మనసు పొందాలని. అందుకే ఆయన ఆలస్యం చేయడు. ఎందుకు చేస్తున్నాడంటే అందరం మారాలనుకుని. ఇదిగో ఇక ఆలస్యం ఉండదు అని చెప్పిన ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా తప్పిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పరలోకం వచ్చేయాలని కోరుకున్నాడు ఆయన. చర్చిలకు వెళ్ళే వాళ్ళు అందరూ పరలోకం వచ్చేయాలని కోరుకున్నాడు. అంతెందుకంటే ఈరోజు క్రైస్తవులు తిట్టి కొట్టేవాళ్ళు కూడా మారిపోయి పరలోకం రావాలని కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. మహామూర్ఖుల విషయంలో కూడా ఆయన కోరిక ఏంటో తెలుసా? చెప్తాడు కదా హెజ్కేలులో, ఒక వ్యక్తి తన మూర్ఖత్వంతో, తన అజ్ఞానంతో, తన తప్పుడు జీవితంతో చచ్చిపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం కాదు. అతను పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది నా వైపు తిరగడమే నాకు కావాలి. హల్లెలూయా. అంటే లోకం అంతటి చూసి కోరుకుంటున్నాడు మారాలని, అందుకు ఆలస్యం చేస్తున్నాడు. మిగతా వాళ్ళ విషయం పక్కన వదిలే, ఆ 10 మందిలో మనం కూడా ఉన్నాం కదా. రెడీగా ఉన్నాం లేదా? పర్ఫెక్ట్గా ఉన్నాం లేదా? అంతా సెట్ చేసుకున్నామా? సడన్గా వస్తే నో ప్రాబ్లం ప్రభా. వాళ్ళకి ఎంత ధీమాగా ఉన్నారండి. ఈ 5 అన్నీ తెచ్చుకున్న 5 పడుకుంటే ధీమాగా, ఈ పక్కన వాళ్ళు ఏం పర్లేదు అయితే మనం కూడా పడుకోవచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళు అన్నీ చూసుకున్నారు, ధీమాగా ఉన్నారు. పర్లేదు, పెళ్లి కొడుకు వచ్చినప్పుడు కావాల్సినవన్నీ మన దగ్గర ఉన్నాయని ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండడం చూసి ఏమీ లేనోడు ప్రశాంతంగా ఉంటే ఎలాగండి? మన చర్చిలో ఎవరైనా అంత కూల్గా ఉండి ఏం కంగారు పడకుండా ఉన్నాడంటే, మనం కూడా అలా ఉండాలి. ఆడి గౌకుని రెడీ అయిపోయి ఉండొచ్చు, రాకడికి రెడీ అయిపోయాడు కాబట్టి ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. నువ్వేం చక్కబెట్టుకోవాల్సినవి ఉన్నాయి, నువ్వేం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, నువ్వేం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సుఖంగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే టైంలో ఉన్నావా? లేదా మార్చుకోవాల్సినవి ఎన్నో నీ ముందుంటే వాటితో పోరాడాల్సిన స్థితిలో ఉన్నావా? ఆలోచించు. దేవుని ఆలస్యం ఎప్పుడూ ఒక అద్భుతం, దేవుని రాకడ ఆలస్యం ఎప్పుడూ ఒక అవకాశం. అది మన అవకాశం. ఈ అవకాశాన్ని ఎవ్వరూ పాడు చేసుకోకండి. దేవుడు ఆగాడు, మన కోసమే ఆగాడు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగాల్సిన స్థితి కాదు. ప్రపంచం అంతా ఎలా ఉందండి? ఈ దేశం ఈరోజు ఆడితో కలుతుంది, ఆడు రేపు ఇంకొకరితో కలుస్తాడు. వీళ్ళందరూ అధికారం కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం వీళ్ళంతా తప్ప ఏమన్నా ఇలా చేస్తే మా దేశం మీదకి ఏమన్నా ప్రమాదం వస్తా, ఇలా చేస్తే మాకు ఏమన్నా ఇబ్బంది వస్తా ఎవడ ఆలోచించట్లేదు. మనకి ఇలా చేస్తే నెక్స్ట్ మన గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉందా లేదా, ఇలా చేస్తే మనకి ఇదేమన్నా బిజినెస్ బాగా నడుస్తుందా, ఇలా చేస్తే వీళ్ళు మనకి ఏమన్నా స్పెషల్గా బ్లాక్ మనీ పంపుతారా, ఇదే తప్ప మనుషులు ప్రజల యొక్క క్షేమాన్ని ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి ప్రాపంచిక పరిస్థితుల్లో అండ్ పాపం విస్తారమై ఎంత దారుణంగా ఉన్నాయండి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో దేవుడు రావాల్సిన సమయం ఇదే, కానీ ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే ఆ 5 బుద్ధి లేని కన్యకలు కూడా తనతో ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకు ఆయన ఆగుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావో, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో అది నువ్వే ఆలోచించుకో. ఆయన ఆలస్యాన్ని నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నావు? ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వాడుకోవాలనుకుంటున్నావా? లేదా ధీమాగా ఉన్నవాళ్ళు ఉంటే ఉండని, నేను పరిగెత్తుకెళ్ళి ఆ తైలం ఎక్కడ దొరుకుతుందో సంపాదించుకొని మళ్ళీ వచ్చి సైలెంట్గా కూర్చుని రాకడ కొరకు ఎదురు చూస్తాను అనుకుంటున్నావా? మళ్ళీ ఎంతమంది ఆ అవకాశం కోసం
లేదా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఒక వచనం నేను చదువుతాను. హబక్కూకు గ్రంథం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, చూడండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. దేవుడు చూపించిందంట. ఎప్పుడు జరుగుద్దట? దేవుడు అనుకున్న రోజున జరిగిపోద్దట. ఓకే, మంచిది. తర్వాత సమాప్తమగుటకై అతురపడుచున్నది. అంటే ఆ దర్శనం నెరవేరిపోవడానికి అంట చాలా కంగారు పడుతుందట. అది తప్పక నెరవేరును. వెరీ గుడ్. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. దేవునికి స్తోత్రం. ఫస్ట్ లైన్లో ఏమన్నాడు? నిర్ణయ కాలమున జరిగిపోద్ది. అంటే దేవుడు చెప్పింది చేశాడంటే వెరీ గుడ్. ఆ ఆలస్యమైనా జరుగునేంటి? నిర్ణయకాలం దాటిపోయినా జరుగుతుంది. ఎందుకు దాటిపోయిందంటే, ఎందుకు దాటిపోయింది నిర్ణయకాలం? అయితే ఒక అద్భుతం కోసం, లేదా మనకి ఒక అవకాశం ఇవ్వడం కోసం. ఒక అద్భుతం కోసం, లేదా ఒక అవకాశం ఇవ్వడం కోసం. ఎంత బాగా రాశాడంటే, నిర్ణయకాలం జరుగుతుంది నేను చెప్పింది. ఒకవేళ ఆలస్యమైతే దాని కొరకు కనిపెట్టుకోగానే వెనకడుగు వేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కనిపెట్టుకో, దేవుడు చేస్తాడు. ఎదురు చూడు, దేవుడు చేస్తాడు. నీవు విశ్వాసం ఉంచుతున్నావు, ఆలస్యం అవుతుందంటే విశ్వాసం అంటే ఏం చేయగలదో దాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడు నిన్ను హెచ్చిస్తానని చెప్పాడు, కానీ అన్ని విషయాల్లో ఓడిపోతున్నావు. దేవుడు చెప్పింది ఆలస్యం అవుతుందంటే అందరి ఎదుట ఒక వ్యక్తిని ఎలా హెచ్చించాలని దేవుడు అనుకుంటున్నాడో, దేవుడు ఒక వ్యక్తిని ఎలా హెచ్చించగలడో చెప్పాలని అనుకుంటున్నాడు. నీ శత్రువు లేదా నిన్ను ఇబ్బంది పెట్టేవాడు, అతను నిన్ను బాధ పెడుతున్నా, ఆమె నిన్ను బాధ పెడుతున్నా, పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతున్నా, ఆయన సైలెంట్గా ఉండి ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన నీ ఇంట్లో అద్భుతం చేయాలనుకోవట్లేదు, నీ జీవితంలో అద్భుతం చేసి అది అందరికీ చూపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. యుద్ధం యెహోవా చేస్తే ఎలా ఉంటుందో అది అందరికీ చెప్పాలనుకుంటేనే ఆలస్యం చేస్తాడు. యుద్ధం యెహోవా చేస్తే ఎలా ఉంటుందో ఆ ఇంటి వాళ్ళకో ఆ జాతి వాళ్ళకో చెప్పాలనుకున్నప్పుడు వెంటనే జరగచ్చేమో, కానీ అందరికీ చెప్పాలనుకున్నప్పుడు ఆలస్యం చేస్తాడు. అంత ఎందుకంటే ఇప్పుడు కూడా సరిగా ప్రిపేర్ అవ్వలేదు, ఎగ్జామ్కి వెళ్ళాలంటే మరి ఎలా అంటే యుద్ధం యెహోవాది అంటాం. ఇటు ఎగ్జామ్ కూడా వాడతావా? దాన్ని వాడతాం. ఎందుకు? అది ఆగి తగిలిన దెబ్బ. దాని గురించి దాని సౌండ్ అన్ని చోట్ల అందరికీ వినపడుతుంది. దేవుని స్తోత్రం. అన్ని చోట్ల అందరికీ వినపడతాయి. యోబు అన్నీ కోల్పోతున్నావంటే ఖచ్చితంగా రెట్టింపు దీవెన దాగి ఉంది. నువ్వు కోల్పోవడం దేవుడికి ఇష్టం కాదు. నువ్వు నష్టపోయి బాధపడడం దేవుడికి ఇష్టం కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే రెట్టింపు ఏదో ప్లాన్ చేశాడు. కాబట్టి నీ నష్టాల్లో కృంగిపోవద్దు, నీ ఓటముల్లో కృంగిపోవద్దు. దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఆఖరిగా దేవుడు మనతో మాట్లాడిన మరొక ముఖ్యమైన మాట, ఆయన ఆలస్యానికి కారణం మనకి దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవడానికి, నిన్ను నువ్వు విమర్శ చేసుకోవడానికి, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఎప్పుడు కూడా నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మంచి భక్తి చేసేవాళ్ళకి వస్తాయి అని అనుకో. మంచి భక్తి చేసేవాడే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని మీద ఉన్న విశ్వాసముని ప్రపంచానికి చూపించగలడు. హల్లెలూయా. డూప్లికేట్ క్రైస్తవుల మీద నమ్మకం పెట్టుకోడు దేవుడు. డూప్లికేట్ క్రైస్తవుని నమ్మి గబుక్కని ఇలాంటి ప్లాన్ అవుట్ చేసేటనుకో, యోబులాగా ఒక్కో వస్తువు తీసేస్తుంటే ఈడు వెళ్ళిపోయి ఏ విగ్రహారాధనలో కలిసిపోతాడు. ఈడు పోత ప్లాన్ అంతా హ్యాండ్ ఇచ్చేస్తాడు. అందుకనే దేవుడు ఒక అద్భుతం అందరి ఎదుట చేయాలనుకున్నప్పుడు సరైన వ్యక్తులను ఎన్నుకుంటాడు. అందుకే అబ్రహాంను కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కావచ్చు, వాటన్నిటిని మనం చూస్తున్నాం. దేవుడు ఈ మాటల ద్వారా మనతో చాలా విషయాలు చెప్తున్నాడు. 4 మన జీవితాల్లో నష్టాల గురించి చెప్పాడు. 1 మాత్రం మనం చేస్తున్న లోపాల గురించి చెప్పాడు. ఈరోజు మనకి మళ్ళీ ఒక అవకాశం.
మళ్ళీ ఒక అవకాశం ప్రభు శరీరము, ప్రభు రక్తము ద్వారా మన దోషాలు, పాపాలన్నీ కడుక్కోవడానికి మరొక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మనందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని మన దోషాలన్నింటినీ ఒప్పుకుని, లోపాలన్నింటినీ ఒప్పుకుని, బుద్ధి లేని కన్యకలుగా కాకుండా, నిజంగానే మన దగ్గర తైలం లేకపోయి ఉండొచ్చు, కానీ పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత చూసుకున్నారు ఉపయోగం లేదు, ముందే చూసుకుందాం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నప్పుడే మనం దాన్ని అవకాశంగా తీసుకుని దాన్ని చక్కబెట్టుకుందాం. చక్కబెట్టుకుని ప్రభు రాకడకు సిద్ధపడదుముగాక.